నమస్తే రమ్మగారు. నమస్తే జయ. విక్రమ బేతాళ కథలు పెడుతున్నాం కదా రమ్మగారు. చాలా మంది లైక్ చేస్తున్నారు. కంటిన్యూగా ఇవి ఎన్నైతే స్టోరీస్ ఉంటాయో అవన్నీ రమ్మగారితో చెప్పించిందని కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తారు రమ్మగారు. సో అందులో భాగంగా ఈరోజు ఇంకొక విక్రమ బేతాళ కథ. అంటే ఇప్పుడు విక్రమార్కుడు బేతాళ ఎగిరిపోయాక మళ్ళీ పట్టుబదలని విక్రమార్కుడు ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ బాడీని భుజాన్ని వేసుకున్నాడు, కిందకి దిగాడు, నడుస్తున్నాడు. బేతాళుడు ఇంకో కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడంటే, ఒక రాజ్యంలో రాజుగారు, చాలా మంచి గొప్ప రాజుగారు ఉండేవాడు. చాలామంది మంత్రులు, కవులు, వాళ్ళతో పాటు ఒక విదూషకుడు ఉండేవాడట, కమెడియన్. ఆస్థాన విదూషకుడు అనేది ఒక పోస్ట్ ఉండేది. ఈ విదూషకుడు ఏంటంటే ప్రతి ఆస్థానంలోనూ, రాజాస్థానాల్లోనూ సరదాగా మాట్లాడేవాళ్ళు, జోవియల్గా మాట్లాడుతూ సందర్భాన్ని, అంటే సభని కొంచెం అంటే మనోరంజకంగా ఉంచడం అనేది అప్పుడు కూడా ఉండేది, పాతకాలంలో కూడా. ఆస్థాన విదూషకుడు ఈ రాజ్యంలో ఉన్నవాడు ఏంటంటే మహాకోతి. అతను అమిత వాచాలుడు, ఎక్కువగా మాట్లాడేవాడు. అసలు ఏం మాట్లాడుతున్నాము, ఏమంటున్నాం అనేది ఒళ్ళు తెలిసేది కాదు. అయితే ఎవరినైనా ఏదైనా ఎక్కిరిచ్చేవాడు, హేళన చేయటం, ఎక్కిరించడం, ఏదో ఒకటి అనటం, ఏమన్నా మన మాట్లాడడం, తమాషాగా మాట్లాడుతూనే తప్పులు ఎత్తి చూపించటం, మీరు అది కదా ఇది కదా అని అంటాం, ఇలా చేసేవాడు. అయితే అందరికీ అతనంటే ఒళ్ళు మంటగా ఉండేది. కానీ అతను ఏం మాట్లాడినా రాజుగారు నవ్వేవాడు. ఆయన పగలబడి నవ్వేసరికి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, రాజు నవ్వితే మిగిలిన వాళ్ళు నోరు మూసుకు కూర్చోడానికి వీల్లేదు, వీళ్ళు కూడా నవ్వాలి కదా, అందరూ నవ్వేవాళ్ళు. అయితే ఆ విదూషకుడు వల్ల వీళ్ళకి రాజ్యానికి ఒక మేలు జరుగుతుండేది. ఇప్పుడు ఈ రాజస్థానాల్లో ఏముంది, కొన్నాళ్ళు గడవగా అధికారులు స్థిరపడిపోయి రాజుని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు. అలాంటిది ఒక సెంటెన్స్ అందినా అందకపోయినా, అంటే మన వ్యక్తుల్ని బట్టి వీడు ఇలాంటి వాడు అని మనకు కొంత తెలుస్తుంది కదా. విదూషకుడు అంటే వాడు ఒట్టి వాగుడుకాయగా కాదు, తెలివిగా ఉంటాడు, తెలివి ఉన్నవాడే, తెలివి తక్కువ వాడు కాదు, తెలివి తక్కువగా వాగటం కాదు, అది తెలివైన వాచాలతే అనమాట. వాళ్ళ ఇంటెన్షన్ కొంచెం తెలుసుకుని రాజుకి అందేలాగా, ఈ నలుగురికి తెలిసిపోయేలాగా ఇతను ఎక్కిరింతగా వాళ్ళ మీద మాట్లాడేసేవాడు. దాంతో ఒక సెంటెన్స్, ఆ మాటలు బయటికి రాగా ఒక సెంటెన్స్ వచ్చినా సరే, అమ్మో వీడు మనకే గురిపెట్టాడు, జాగ్రత్త పడేవాడు అని అవతల వాళ్ళు జాగ్రత్త పడేవాడు. ఇప్పుడు మామూలుగా కూడా చూడండి, ఏదో చక్కగా బాగా తయారై వస్తే అబ్బా జిగేలమంటున్నారంటే అది మన్నేనని మనకు అర్థమవుతుంటుంది కదా, అలాంటివన్నమాట. అట్లా మాట్లాడేసరికల్లా జనాలు జాగ్రత్త పడేవాళ్ళు, రాజు కూడా కేర్ఫుల్గా ఉండేవాడు. అయితే కొంతకాలం తర్వాత ఇట్లా జరుగుతూ ఉండేది. రాజు నవ్వడంతో మిగిలిన వాళ్ళు చచ్చినట్టు వాడిని చూసి నవ్వాల్సి వచ్చేది. ఒక ఉత్సవం జరిగిందట, ఒక చాలా పెద్ద ఉత్సవం జరిగితే ఆ ఉత్సవంలో ఈ పురోహితుడు అన్ని చోట్లకి తిరుగుతూ ఇలాగే ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ వాళ్ళని వీళ్ళని ఎక్కిరిస్తూ గోలగోలగా ఉన్నాడు. సరే, సభ అంతా తీరింది. పొద్దున్న జరిగిన ఉత్సవం గురించి సాయంకాలం మాట్లాడేసుకుంటున్నారు ఇష్టాగోష్టిగా. అక్కడ డ్యాన్స్ బాగుంది, ఇక్కడ పాటలు బాగున్నాయి, ఆ గారడి వాడు ఇది చేశాడు అది చేశాడు అని మాట్లాడుతుంటే వీడు పక్కపక్క నవ్వుతూ వీడేమన్నాడంటే, నేను మూర్ఖుడిని అనుకుంటారు కానీ నాకంటే పెద్ద మూర్ఖుడు మన రాజుగారే అన్నాడు. అనేసరిగా రాజు గట్టిగా నవ్వాడు, జనాలంతా నవ్వారు. రాజును మూర్ఖుడు అంటే నవ్వారు. అక్కడి నుంచి అసలు మన రాజుగారు, నేనే అందగాడిని కాదు, నేనే కురూపిని, మన రాజుగారికి కురూపితమా అంతా ఇంత కాదు, రాజుగారికి ఎంత దొడ్డి కాళ్ళో తెలుసా, ఆయన గుర్రం ఎక్కితే కాళ్ళు ఎలా ఉంటాయో నడిచినా వాడి ఆయన కాళ్ళు అలాగే ఉంటాయి అన్నాడు. అనేసరికి రాజు ఓహోహో అని మళ్ళీ పక్క నవ్వాడు. అందరూ మళ్ళీ నవ్వారు. అక్కడి నుంచి ఈ మూడో ఆగలేదనమాట, వీడు ఆగకుండా ఇంకా కాస్త పైగా ఏదైనా నవ్వేసరికల్లా పిల్లల్లో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఈ విదూషకుడు కూడా ఇంకా ఉత్సాహం పెరిగిపోయిందనమాట. అక్కడి నుంచి ఏమన్నాడు, నేనే వాగుడుకాయని అనుకుంటారు, నాకంటే పెద్ద వాగుడుకాయ మన రాజుగారే, అసలు ఈయన మాట్లాడే మాటలకి జనాలు చెవులు మూసుకోవాల్సిందే అన్నాడు. దానికి రాజుకు వచ్చేసరికల్లా అందరూ నవ్వారు, పగలబడి నవ్వేస్తున్నారు. సభ అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నవ్వులతో. వీడేమన్నాడు, మన కర్మ, మన దేశం చేసుకున్న పాపం ఏమిటంటే ఈ కురూపి, ఈ దొడ్డికాళ్ళవాడు, ఈ పిచ్చివాగుడు బాగే రాజు, ఈ మందబుద్ధి, ఈయన మూర్ఖుడు, నాకంటే మూర్ఖుడు రాదు, ఈ బట్టతల రాజుని భరించాల్సి వస్తుంది, అదంతా మన కర్మ అనేసరికల్లా రాజు నవ్వడం మానేశాడు. రైమని లేచి నుంచున్నాడు. ఆపింకా ఏంటి వాచాలుడు, ఇంత పిచ్చివాగుడు బాగుతున్నావు అనేసరికల్లా వీడు ఏమన్నాడో, ఏ మాటకి రాజుకి అంత కోపం వచ్చిందో ఈ విదూషకుడికి అర్థం కాలేదు. వాడు తెల్లబోయి, నేనేమన్నాను ప్రభావం, ఏమన్నావా, నీ నోటికి వచ్చినట్టు వదరుతావా, అరే వీడిని పట్టుకోండి రా, వదరిపోతుంది, సింహాలకి ఆహారంగా వేసేయండి, పట్టుకోండి వీడిని అన్నాడు. సభ అంతా నిర్ఘాంతపోయింది. ఆలఫీసాడు అని అట్లా అయిపోయేసరికి అలా. సరే ఏం చేశారు, వెంటనే సైనికులు రాజుగారు ఏ చెప్తే చేయాలి, వీడు విదూషకుడని అదని వాళ్ళకేం పట్టింది, గబగబా వాడిని పట్టుకున్నారు, వాడిని కాస్త తీసుకెళ్ళిపోయారు, చెరసాల పడేసేసారు. రేపు పొద్దున్నే సింహానికి ఆహారంగా వేసేయాలి వాడిని.
అక్కడి నుంచి ఏమైంది వీళ్ళంతా సభ అంతా తెల్లబోయింది, పొద్దుట సరదా అంతా పోయింది, సాయంకాలపు సరదా అంతా పోయింది. ఎవరు వాళ్ళు తెల్లమొహాలు వేసుకుని సభ మెల్లిగా నిష్క్రమించారు జనం అంతా. రాజు కూడా రివరివలాడుతూ వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా ఈ విదూషకుడికి ఉన్న స్నేహితులు కొంత గుంపు ఉంటుంది కదా, వీళ్ళంతా రాజుని అడిగారు, అయ్యా ఏంటండి ఏదో మాట్లాడాడు, మీరు నవ్వారు, సడన్గా మీరు ఇలా ఇంత ఇదైపోయి ఇంత సింహానికి ఆహారం అంటే రేపు పొద్దున్న చచ్చిపోతాడు, మన దేశం ఎంత తోడుని కోల్పోతుంది, మీరు ఏదైనా చెయ్యండి అంటే నేను చేయలేను, ఎందుకంటే నేను సింహాలకు ఆహారం అని సభలో చెప్పా, దానికి తిరుగు నేనేమి చేయను, దానికి వేరేగా నేను చేయడానికి కుదరదు. సింహం కనుక వీడిని తినకపోతే నాకు ఓకే, ఆ సింహం తినలేదనుకో బతికిపోతాడు, ఏదో రెండు సింహానికి దొరికితే ఇంకా ఏం బతుకుతాడు, ముందు అది మీద పడేసరికి గుండె అయిపోతుంది, బతికితే నేను ఇంకా వాడిని ఏమన్నాను చెప్పాడు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, ఆ సింహాలు వాడి దగ్గరికి వెళ్ళి, సింహం ఎవడైతే దాన్ని చూస్తాడో వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే ఇవాళ రాత్రి దీనికి బాగా మెక్కబెట్టరా ఫుల్గా, పీకల దాకా దానికి తిండి పెడితే మర్నాడు పొద్దున్న దానికి ఆహారం అవసరం ఉండదు, వారం దాకా అది తిండు, అందుకని వాడికి డబ్బిచ్చి బాగా మాంసాహారం తెప్పించి ఈ సింహాన్ని మేపేసేయి, రేపు పొద్దున ఇంకా అది వాడి దేవుళ్ళకి వెళ్ళకుండా ఉంటుందని చెప్పారు. చెప్పి అక్కడి నుంచి విదూషకుడిని చూడడానికి వెళ్ళారు. ఈ ఏర్పాటు చేశాము, ఇదేమిట్రా ఏ మాటకి రాజుకి ఇంత కోపం వచ్చిందిరా, ఏమిటి ఇట్లా అయిపోయింది, నువ్వు ఇలా అయిపోతున్నావు అంటే వాడేమన్నాడు, రెడీ అయిపోయాడు విదూషకుడు చనిపోవటానికి. ఎందుకంటే అంత ప్రీతిగా ఉండే రాజు తను ఏమన్నా నవ్వి తన అన్న మాటకి ఒక్కసారి కూడా ఎదురాడని రాజు అన్ని సంవత్సరాలుగా అతనికి రెచ్చిపోయాడంటే ఎందుకు రెచ్చిపోయాడు, ముందు నుంచి అలవాటు ఉంది, రెచ్చిపోయాడు అంతే కదా. ఇప్పుడు సింహానికి ఆహారానికి తయారైపోయాను, నేను విదూషకుడుగానే చచ్చిపోవాలి, దీనంగా చచ్చిపోను నేను, నాకు మంచి విచిత్రంగా నిలబడే రకంగా ఉన్న బట్టలు కుట్టించండి, అక్కడి నుంచి బాగా గజ్జెలు అవి కాళ్ళకి చేతులకి కట్టుకునేందుకు గజ్జెలు కావాలి నాకని అడిగాడు. సరే వీళ్ళు ఏం చేశారు, రాత్రి ఓ దర్జీవాణ్ణి పట్టుకుని వాడికి రంగులతోటి పుచ్చు టోపీ ఒకటి, చూడంగానే నవ్వొచ్చేలాంటి ఒక విచిత్రమైన డ్రెస్సు కుట్టించారు. అక్కడి నుంచి పొద్దున్నే 10 గంటలైంది, పొద్దున్నే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. 10 గంటలకి బహిరంగంగానే సింహానికి ఆహారంగా వీళ్ళు అక్కడ ఆ ఊళ్ళో శిక్ష. సరే ఏం చేశారు, ఈ 2 తలుపులు ఉన్నాయట ఆ బోనికి, వీడో చోట ఒక బోన్లోకి వీడిని తోస్తారు, దానికి ఇంకో తలుపు ఉంది బయటికి. ఈ సింహం ఇది వచ్చే లోపల ఆ 2వ తలుపు దగ్గరికి వెళ్ళిపోరా, 2వ తలుపు మనిషి ఇట్లా ముట్టుకోగానే ఓపెన్ అయిపోతుంది, లోపల నుంచి మనుషులు ముట్టుకునేసరికి పై ఎత్తున పట్టుకుంటాం కదా, సింహం కింద ఎత్తున పట్టుకుంటుంది అని చెప్పారు అతనికి ఏర్పాటుగా. అక్కడి నుంచి ఏమైంది, సరే సింహం వచ్చింది, వీడిని అన్ని వస్తువులతోటి వీడిని కూడా ప్రవేశపెట్టారు. పెద్ద బుట్టలాంటివి ఆకుపచ్చ, పసుపచ్చ, ఎరుపు, నలుపు, తెలుపుతోటి రకరకాల రంగులతోటి విదూషకుడు అంటే చిత్ర వేషధారణతో ఉండి అన్ని గజ్జలుగా కాళ్ళ నిండా గజ్జలు కట్టుకున్నాడు. సరే వాడిని ప్రవేశపెట్టేసరికల్లా ఏమైంది, ఈ సింహం ఒక చోట పక్కన పడుకున్నది, వీడిని లోపల తోశారు, తోసి తలిపేసేసారు. తలిపేయంగానే వీడేం చేశాడు, ఒక్క ఎగిరెగిరి అదేదో కోతిలాగా చిట్టగా డ్యాన్స్ చేశాడు. జనమంతా గొల్లుమని నవ్వారు ఆ బట్టలతోటి. ఆ పైగా అతను నడుస్తుంటే 10 మంది డ్యాన్స్ చేసేవాళ్ళు నడుస్తున్న శబ్దం వస్తుందన్నమాట, ఆ సౌండ్. రాజు కూడా పుక్కిలింతలుగా నవ్వొచ్చింది, అలవాటైపోయింది, నవ్వు ఆపుకున్నాడు బలవంతంగా. ఈసారి ఏమైంది, ఈ సింహం అది చూసింది వీడికేసి బద్ధకంగా, ఆల్రెడీ నిన్న రాత్రి ఫుల్గా తినేసింది, అట్లా చూస్తోంది, ఈ రంగులుగా ఉన్నది, మెల్లిగా లేచింది. వీడు ఒక్కోడు చేసినట్టు కాకపోతే ఈ గల్లు అన్న శబ్దానికి అది కొంచెం బెదురుతోంది అనమాట నడుస్తుంటే. ఇన్ని రంగులు, మనిషి ఏమో మొహం ఒకటే కనపడుతోంది, గల్లుమని శబ్దం. సరే అదేం చేసింది, వీడు ఈ 2వ తలుపుకి వెళ్ళే లోపలే అది దూకడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా, అంటే ఎవడో వచ్చాడు వాడి మీదకి దూకుదామనుకుంది, దూకబోతోంది. వీడేం చేశాడు, మళ్ళీ ఎగిరి ఆ శబ్దం పెంచాడు, సౌండ్ పెంచేసరికల్లా ఆగిపోయింది. ఈ లోపల 2వ తలుపు మీద ఇతను పై వైపున ఇతను చేతులు పడంగానే తలుపు ఓపెన్ అయిపోయింది. బతుకు జీవుడా అని ఇతను బయటకు వచ్చేసాడు. సింహ బతకంగా ఉంది, అది చూస్తూ కూర్చుందనమాట. జనాలు అంతా కేరింతలు కొట్టారు, అమ్మాయి విదూషకుడు బతికిపోయాడు, సింహం నుంచి తప్పించుకున్నాడు. ఎందుకంటే మామూలుగా శిక్షల్లో ఏమిటి, ఒకడు తప్పించుకున్నాడు అనుకో, సింహం తినేదాకా వాడిని ఆ బోన్లోనే ఉంచేవాళ్ళు. అయితే రాజుగారు ముందు రోజు రాత్రి వరం ఇచ్చాడు, ఏమిటి, వాడు సింహం కనుక తినకపోతే వాడిని వదిలేస్తానని. బయటకు వచ్చేసాడు. సరే వాడి వస్త్రాలన్నీ ఉడదీశారు, మామూలు బట్టలు ఇచ్చారు. రాజు మళ్ళీ వాడిని హక్కుని చేర్చుకున్నాడు. కానీ వాడు వాగుడు మానేశాడు, అతువాగుడు మానేశాడు. ఇప్పుడు సరే ఈ కథ చెప్పాడు బేతాళుడు. చెప్పి రాజుని అడిగాడు, రాజా అన్నిసార్లు నవ్వే రాజు అకస్మాత్తుగా ఎందుకు కోపం వచ్చింది ఆయనకి, ఎందుకు ఇతన్ని చంపేసేంత ఉధృతమైన కోపం రాజుకి ఎందుకు వచ్చింది, సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది, సమాధానం చెప్పమన్నాడు. రాజుగారికి సమాధానం అర్థమైపోయింది ఏమిటి అని. ఇప్పుడు వాడు ఏమన్నాడు, రాజు మూర్ఖుడు, రాజుకి దొడ్డికాళ్ళు, రాజుకి అతివాగుడు అన్నాడు.
చిట్ట చివరిది రాజుకి బట్టతల అన్నాడు. ఈ మొదటి 3 అబద్ధం. రాజుగారికి దొడ్డికాళ్ళు లేవు, రాజుగారు మూర్ఖుడు కాదు, రాజుగారు వాచాలుడు కాదు. కానీ ఆఖరి మాట నేను బట్టతల ఉంది చూసావా, అది నిజం. ఓకే. ఎప్పుడైనా సరే నిజాన్ని బాహాటంగా చెబితే ఎవరికీ నచ్చదు. నీకు లేనిది అంటే నవ్వొస్తుంది, నీకు ఉన్నదాన్ని నలుగురిలో చెప్తే ఒళ్ళు మండిపోతుంది. అందుకు రాజుకి కోపం వచ్చింది. ఆయన బట్టతల సంగతి కిరీటం కింద దాక్కుంటుంది బట్టతల ఎప్పుడు. ఓహో. తల మీద ఏదో క్యాప్ పెట్టుకుంటాడు, ఎవరికి కనపడదు. రాజుగారికి బట్టతల అని తెలిసిపోతే ఎట్లా? దాంతో ఆయనకు ఒళ్ళు మండిపోయింది. నా బట్టతల గురించి ఎత్తుతాడు, నా బట్టతల అయితే మాత్రం వీడికెందుకు గుండెలు, నా బట్టతల పేరు చెప్పడానికి అని కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరైనా సరే నీ ముక్కు వంకరగా ఉందంటే ఎంత కోపం వస్తుందో వంకర ముక్కు వాడికి. వంకర ముక్కు లేకపోతే కోపం రాదు, నవ్వు వస్తుంది కదా. ముక్కు వంకరగా ఉందంటే మా అమ్మ నాన్న ఇలాగే ఇచ్చారు, ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు రాజు కాబట్టి చంపేయడానికి ఉధృతం వచ్చేసింది స్పీడ్గా. మన బట్టి మామూలు వాళ్ళు ఏం చేస్తాము, ఆ మాట అంటే నీకు జుట్టు పలచన, నీ ముక్కు వంకర, నీ కళ్ళు చిన్నవి, అలాంటివి డైరెక్ట్గా అంటే కష్టంతో వస్తుంది బాగా. కోపం వచ్చి తన కోపాన్ని చూపించగలిగే అవకాశం ఉంది కాబట్టి రాజు వెడికి శిక్షేశాడు అని చెప్పంగానే బేతాళుడు నవ్వాడు. రాజా, చాలా సరిగ్గా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మళ్ళీ బేతాళుడు చేటెక్కాడు. బేతాళుడు వెళ్ళిపోగానే పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఆ బేతాళుడు ఆవహించినటువంటి శరీరాన్ని తేవడానికి మర్రి చెట్టు వైపుకి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్, చాలా బాగుంది. ఇలాంటి కథలు ఎన్ని ఉన్నాయో పిల్లలకి భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు నీకు కూడా ఇంట్రెస్టే కదా చాలా. సో ఈ కథలు తెలుసుకోండి. ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం మనంతటా మనం బయటికి తీయడానికి ట్రై చేయడం కూడా మంచి ఆలోచనే. బ్రెయిన్కి పదును పెరుగుతుంది. అవును, పిల్లలకి చెప్పేటప్పుడు కూడా దీనికి ఇంకొక 4-5 మంచి మాటలు మనం ఇప్పుడు ఉంటే, నేను కథ చదివాను, అదొక 5 పేజీలు ఉందనుకోండి జయ, మీకు 5-8 నిమిషాల్లో నేను చెప్పేస్తున్నాను. అందులో ఉన్న మొత్తం ఆశాంతమైన విషయం నేను మీకేం చెప్పను, అది నేను అర్థం చేసుకుని మీరు చెప్తారు, నా భాషలో నేను చెప్తాను. తల్లులు విన్న తల్లులు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పుకోవాలి. అయితే మీరు కంటెంట్ ఇప్పుడు నేను ఎట్లా ఫ్రేమ్ మాత్రం అదే ఉండాలి. అలాగే ఈ ఫ్రేమ్ని ఇలా యథాతథంగా అందిస్తే ఇవి ముందుకెళ్తాయి కథలు. ఖచ్చితంగా రమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఓకే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమార్కుడు స్టోరీలు, విక్రమార్కుడికి సంబంధించి కొన్ని కథలు చెప్పుకున్నాం కదా. ఆయన పుట్టుక, ఆయన పరిపాలన అసలు ఏ విధంగా సాగింది, ఎందుకంటే 2000 సంవత్సరాల పాటు ఆయన పరిపాలించారని వింటూ ఉన్నాము. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే చెప్పండి రమ్మగారు. అంటే విక్రమార్కుడు ఉన్నాడా, నిజంగా జరిగిందా అంటే ఉన్నాడు. మనం చెప్పుకునే కథలన్నీ కొంత ఎగ్జాజరేటెడ్గా కూడా ఉంటుండొచ్చు. ఇదివరకే కూడా ఈ మాట చెప్పాం మనం. జనరల్గా అలా చెప్పుకుంటాం, కొంచెం ఎక్కువ చెప్పుకుంటాం కదా. వెళ్ళిపోయిన కాలం గురించి బాగా చెప్పుకుంటుంటాం, మనం ఘనంగా చెప్తాం. ఈ విక్రమార్కుడు పుట్టుక ఏంటంటే, ఆయన ఒక బ్రాహ్మడు, ఒక దేశంలో చంద్రకేతు అనుకుంటా తండ్రి పేరు. ఆయన ఏంటంటే బాగా చదువుకోవాలని ఆసక్తి ఉండేదట అతనికి. అయితే ఇంట్లో పెళ్లి చేస్తామన్నారు. పెళ్లి చేస్తామంటే అతను ఏమనుకున్నాడంటే, పెళ్లి చేస్తే వివాహం విద్యనాశాయ అంటారు. వివాహము చదువును పాడు చేస్తుందని చెప్పుకుంటా, సంస్కృతంలో ఉంది. అయితే ఈ వివాహం విద్యనాశాయ కాబట్టి వివాహం చేసుకుంటే నా చదువు ఆగిపోతుంది, నేను చదువుకోవాల్సిందేనండి. అతను ఏం చేశాడట, ఇల్లు తన ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఇతనికి యాక్చువల్గా ఆయనకి పెద్దగా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేరు, బంధువులు ఉండేవాళ్ళు. ఈ బంధువులను వదిలిపెట్టి ఇతను బయటికి వెళ్ళిపోయాడు, దేశాటనకి వెళ్ళాడు చదువుకోవడం కోసం. ఈ చదువుకోవడానికి వెళ్తుంటే ఒక మధ్యదారిలో ఒక చిట్టడవిలో చిక్కడిపోయాడు. అతను దొరికిపోయాడు, ఉండిపోయాడు అనమాట, ఇంక అక్కడ వెళ్ళలేకపోయాడు. అయితే అతను వెళ్ళిన చిట్టడవిలోనట ఒక పెద్ద మర్రి చెట్టు ఉండి దాని మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడట. ఆ బ్రహ్మరాక్షసుడు ఇతన్ని పట్టుకుని తినేస్తానన్నాడు. అనేసరికల్లా ఈయన బతిమలాడాడు బాగా, నేను చదువుకోవాలనుకున్నాను, నాకు విద్యాభ్యాసం కావాలి నాయన, బాగా చదువుకోవాలని ఉంది, ఇట నీ అర్ధాంతరంగా ఇలా చిన్నతనంలోనే చనిపోతే ఎట్లాగా అని అడిగేసరికల్లా బ్రహ్మరాక్షసుడు అన్నాడు, సరే నేను ఒక పని చేస్తాను, నేను నీకు విద్య కదా కావాలి, నేను చెప్తాను, నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు రాసేయమన్నాడట. నేను చెప్తుంటాను, నువ్వు రాసేయాలి అని చెప్పాడు. రాసేయాలంటే సరే మరి నాకు ఆహారం అంటే నీకు ఆకలి దప్పులు లేకుండా ఒక మంత్రం చెప్తానని ఒక మంత్రం చెప్పాడు రాక్షసుడు. ఇప్పుడు బ్రహ్మరాక్షసుడు అనగానే వాడికి ఇవన్నీ ఎలా వస్తాయి అని అడుగుతారు మీరు. బ్రహ్మరాక్షసుడు అంటే ఏంటంటే, అంటే మన ఈ జానపద కథల ప్రకారం పురాణాల్లో కూడా కొన్ని చోట్ల మనకు కనపడుతుంది, పాపాలు చేసిన బ్రాహ్మణులు అర్ధాంతరంగా మరణిస్తే రాక్షసులు అవుతారని ఒక విధి. ఈ బ్రహ్మరాక్షసుడు అనగానే వాడికి కోరలు పళ్ళు వస్తే క్రూర ప్రవృత్తి ఉంటుంది, కానీ ముందు జన్మ అతనిది బ్రాహ్మణ జన్మ అయి ఉంటుంది. ఈ కొంతమంది ఏంటంటే ఆ బ్రాహ్మణ జన్మలో దుర్మార్గులు చేయకూడని పాపాలు అవి చేసి ఇలాంటి రాక్షస జన్మ వస్తుంది. కానీ ఆ జన్మలో కనుక అతను విద్యావంతుడు, ఏదైనా కొంత మంచి పని చేస్తుంటే కనుక అతడికి ఆ పూర్వజ్ఞానం ఉండే అవకాశం ఉంటుంది.
ఈ ఇక్కడున్న బ్రహ్మరాక్షసుడు కూడా అలాంటి వాడే. పూర్వజన్మలో ఏదో చేయకూడని పాపం చేసి అతనికి రాక్షస జన్మ వచ్చింది. ఇతను వచ్చిన కుర్రవాడు బ్రాహ్మణుడని, ఇతను చదువు మీద ఆసక్తి ఉందని తెలుసుకుని ఏం చెప్పాడంటే, నేను చెప్పింది రాసేయమన్నాడు. ఈ కుర్రాడికి ఆకలి దప్పులు లేకుండా ఉండడానికి ఒక మంత్రం చెప్పాడట. ఆ మంత్రం జపించు, నీకు ఆకలి లేదు, దాహం లేదు అని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, చెట్టు మీద కూర్చుని అతను చెప్తుంటే ఒక్కొక్కటి చదువులు రకరకాలంటే శాస్త్రాలు, జ్యోతిషం అని, మీమాంస అని, తర్వాత వ్యాకరణం అని, సాహిత్యం అని, అతను చెప్తున్నట్టుగానే ఆ మర్రి చెట్టు, రావి చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ చెట్ల ఆకుల మీద రాసేసాడట ఈ చంద్రకేతువు. 6 నెలల పాటు ఆ బ్రహ్మరాక్షసుడు చెప్తున్నది ఇతను రాస్తూనే ఉన్నాడు. 6 నెలల పాటు ఈ రాయటం వల్ల అతనికి ఆ విద్య పట్టుబడింది, చదువంతా. ఇతను ఏం చేశాడంటే, మామూలుగా ఎలా చెప్తాం మనం, ఏదైనా పుస్తకం మనం చదివామనుకోండి మనకు కొద్దిగా తెలుస్తుంది. అదే ఆ చదివిన విషయాన్ని రాస్తే బాగా జ్ఞాపకం ఉంటుంది. అందుకని స్కూళ్ళల్లో కూడా హోంవర్క్స్ అవి ఎందుకు రాయిస్తాము, క్లాస్ వర్క్, హోంవర్క్ రాయించేది ఏంటంటే రాయటం వల్ల బుద్ధికి ఫోకస్ పెరుగుతుంది, ఆ రాసిన విషయం బుర్రలో బాగా జ్ఞాపకం ఉంటుంది. ఇతను ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పిన సంగతి అంతా రాసాడు కదా, సో ఇతనికి మొత్తం చదువంతా కరతలామలకంగా వచ్చేసింది. 6 నెలలు అయిన తర్వాత ఈ బ్రహ్మరాక్షసుడు దిగొచ్చి, నాయన 6 నెలల నుంచి నా విద్యను నీకు దానం చేయటం వల్ల నాకు ఈ రాక్షస జన్మ పోయింది, నాకు ముక్తి వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు చదువుకున్న ఈ విద్యతోటి నువ్వు ఏదైనా జీవితంలో సాధించడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి వెళ్ళిపోయాడు. బ్రహ్మరాక్షసుడికి అతనికి ముక్తి, అతని కోసం విమానం వచ్చిందట. మామూలుగా అదే దివ్యుడిగా మారిపోయి అతను ఎగిరి వెళ్ళిపోయాడు. సరే, ఈ అడవిలో నుంచి బయటకు వచ్చినవాడు 6 నెలల దాకా పనిచేసింది ఆ మంత్రం. అతనికి ఆకలి, నీరసం. ఈ 6 నెలల నుంచి ఆహారం తీసుకోకపోవడంతో బక్క చిక్కిపోయి శుష్కించిపోయి ఉన్నాడనమాట. అతను నడుచుకుంటూ బయటకు వచ్చాడు. ఏదో ఒక నగరంలోకి ప్రవేశించి ఒక వాకిట్లో పడుకుని నిద్రపోయాడు. నీరసంతో పడిపోయేసరికల్లా ఆ ఇల్లు ఒక వారాంగనది. ఆమె ఏం చేస్తుందంటే దేవాలయంలో డాన్స్ చేస్తుంది, నాట్యం చేసి ఆ రాత్రి తిరిగి వచ్చింది. దేవదాసి అందం. తిరిగి వచ్చాక ఇక్కడ కనపడిన మనిషిని చూసేసరికల్లా, అయ్యో ఎవరో బ్రాహ్మణులే ఉన్నాడు, పాపం ఇట్లా పడిపోయాడని వాళ్ళ వాకిట్లో పడిపోయేసరికల్లా వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించింది. వైద్యం చేయించి కాస్త కొద్ది రోజులు రెస్ట్ ఇచ్చేసరికల్లా అతను కోలుకున్నాడు. ఈ అమ్మాయికి ఇతనికి నేను వైద్యం చేయించాను కదా అని చెప్పి నన్ను పెళ్లి చేసుకోమని అడిగేసరికల్లా ఇతను అన్నాడు, నేను బ్రాహ్మణుడిని, తర్వాత నువ్వెవరు, నీ కులశీలాలు నాకు తెలీదు, నేనైనా పెళ్లి చేసుకోకూడదు, నేను చదువుకోవాలనుకుని బయటకు వచ్చాను, ఏదో విద్య వచ్చిందనుకో, అయినా కూడా నేను పెళ్లి చేసుకోనంటే ఆ అమ్మాయి ఊరుకోవాలి. ఇతను 1-2 నెలల నుంచి మా వాకిట్లో ఉన్నాడు, నేను ఆహారం పెట్టాను, నేను వైద్యం చేయించాను, నన్ను పెళ్లి చేసుకోవాలి కదా, మరి ఇతని వల్ల నేను ఇంకెక్కడికి వెళ్ళకుండా అతని కోసం ఇంట్లోనే ఉండిపోయాను అని ఆ అమ్మాయి ఏం చేస్తుంది, న్యాయాధికారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ 2 నెలలు ఈ అమ్మాయి బాగా పోషించేసరికి అతను చక్కగా బాగున్నాడు, మనిషి తయారయ్యాడు, చక్కటి విద్యను సంపాదించుకున్నాడు కదా. 6 నెలల పాటు చదివి రాసి చేసేసరికల్లా మొహం బ్రైట్గా కనపడుతుంది. అయితే ఆ దేశపు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు న్యాయాధికారి. ఆయనే తీసుకెళ్లేసరికల్లా రాజుగారికి ఈ కుర్రాడు బాగా నచ్చి ఆయన ఏం చేశాడంటే బాగా ఆలోచించుకుని తన మంత్రిని అడిగాడు, ఈ పిల్లాడు బాగున్నాడు, వీడికి అమ్మా నాన్న ఎవరు లేరు, ఇప్పుడు నాకేమో ఒక్కతే కూతురు, నా రాజ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలి, ఎవరైనా రాజకుమారుడికి తెస్తే ఆ వంశం పేరే కంటిన్యూ అవుతుంది, నా పేరు ఉండదు, కాబట్టి ఈ కుర్రాడిని కనుక ఆ కుర్రాడికి మన రాజకుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ అబ్బాయి బ్రాహ్మణుడు అని చెప్తున్నాడు కదండి, మొదట బ్రాహ్మణ యువతితోటి పెళ్లి చేయాలి, తర్వాత ఇంకా మిగిలిన కులాలు కూడా చేయొచ్చు, చాతుర్వర్ణ్యం 4 వర్ణాల నుంచి కూడా వివాహం చేసుకోవచ్చు. అప్పట్లో ఆ సిద్ధాంతం ఉంది, ఇది ఎప్పటి సంగతో కదా మనం చెప్తున్నాము. 4 వర్ణాల స్త్రీలని పెళ్లి చేసుకోవచ్చు బ్రాహ్మణుడు, కానీ మొదటి భార్య అతనికి బ్రాహ్మణ స్త్రీయే కాదంటే అతనికి వంశ కులానికి చెందిందే కావాలన్నది నియమం. అప్పుడు మంత్రి ఏమన్నాడు, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానండి, అప్పుడు మీ అమ్మాయిని ఎదురు కానీ, అప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి ఉంది కదా, ఇతనికి ఆశ్రయం ఇచ్చిన దేవదాసి అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా ఇతను వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు. అయితే ఈ సందట్లో ఏమైందంటే అక్కడ ఒక శ్రేష్ఠున్నాడు ఆ నగరంలో, ఆయన ఏం చేశాడంటే, ఈ పిల్లాడు బాగున్నాడు, రాజుగారి అమ్మాయిని మంత్రిగారి అమ్మాయిని ఇచ్చి ఈ పిల్లని కూడా చేసుకుంటుంటే రాజుగారి అమ్మాయికి భర్త అయ్యాడంటే రాజు అయిపోతాడు. రాజుకి పిల్లని ఇవ్వడం కంటే మనకేం కావాలండి, 4వ వర్ణం అమ్మాయి కావాలి కదండి మీకు, వైశ్యుల అమ్మాయిని నేను వైశ్య శ్రేష్ఠ అంటే వాళ్ళు వ్యాపారస్తులు, మా అమ్మాయిని కూడా ఇస్తానని 4 అమ్మాయిలని ఇచ్చి వివాహం చేశారు. చేసి ఆ రాజ్యానికి అతన్ని రాజును చేశారు. ఈ 4 అమ్మాయిలకి 4 కొడుకులు పుట్టారట. ఈ పుట్టిన వాళ్ళలో రాజుగారి అమ్మాయికి పుట్టినవాడు విక్రమార్కుడు, మంత్రిగారి అమ్మాయికి పుట్టినవాడు వరరుచి,
ఆయన రైటర్. శ్రేష్ఠి కూతురికి పుట్టినవాడేమో భట్టి. ఈ వారాంగనకి పుట్టినవాడు భర్తృహరి. ఈ లైన్లో కొంచెం అటు ఇటు కూడా కొన్ని కథల్లో చెప్తుంటారు. బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడే భర్తృహరి అని ఒక కథ చెప్తారు. అయితే ఈ బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు భర్తృహరి అయితే ఈయన మొదటి భార్య కొడుకు కదా, అంటే బ్రాహ్మణ స్త్రీయే కదా మొదటి భార్య. భర్తృహరికి రాజ్యం ఇచ్చారని ఒక కథ. అది కాకుండా వారాంగనకు పుట్టినవాడే భర్తృహరి. వారాంగన వల్లే ఈ 4 వివాహాలు ఆయనకి సిద్ధించినాయి కాబట్టి ఆమెనే ప్రథమ భార్యగా అతను ఉద్దేశపడి ఆమె కుమారుడికే రాజ్యం ఇచ్చాడని ఒక కథ చెప్తాడు. ఈ బ్రాహ్మణులు అయి ఉండాలని నా విశ్వాసం. ఎందుకంటే భర్తృహరి చాలా మనకు సుభాషితాలు రాశారు. విద్యావంతుడు అవ్వటం వల్ల రాయగలుగుంటాడని నేను అనుకుంటాను. అవునో కాదో తెలియదు. ఈ 2 కథలు వింటూ ఉంటాం. అక్కడి నుంచి ఏమైంది, భర్తృహరికి రాజ్యం ఇచ్చారు. భర్తృహరికి రాజ్యం ఇస్తే భర్తృహరి భార్యా ప్రేమికుడట. ఓహో. ఈ రాజుగారు ఉండేవాడు. ఈ మిగిలిన 3 అబ్బాయిలు రాజును సేవించేవాళ్ళు. ఒకళ్ళు సైన్యాధిపతిగా, ఒకళ్ళు మంత్రిగా, ఇంకొకడుగా ఇలా జరిగేది. అయితే ఈ భర్తృహరి ఏం చేశాడంటేట, ఒక రాజ్యం చేస్తుండేవాడు. ఒక ముని ఆ రాజ్యానికి వస్తూ మామూలుగా రాజుగారిని చూడడానికి వచ్చేవాళ్ళు పండో ఫలమో తృణమో పణమో తెచ్చిస్తారు. ఆ ఋషి ఏం చేశాడంటే వర్షాకాలం ఒక మామిడి పండుని పట్టుకొచ్చి ఇచ్చాడు. భర్తృహరి ఏమనుకున్నాడంటే అకాలంలో పళ్ళు కాస్తాయి. ఇప్పుడంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు కనపడుతున్నాయి. పాతకాలంలో ఏ సీజన్లో పడ్డా ఆ సీజన్లో, సీజన్ తప్పితే మల్లెపూలు కనపడేవి కాదు, కోయిల కూతలు వినపడేవి కాదు, మామిడికాయలు వచ్చే అవకాశము లేదు. ఆ ఇచ్చిన మామిడి పండుని ఈయన తను తినకుండా భార్యకి ఇచ్చాడట. ఆ భార్యకి కొంచెం ఇతరత్ర స్నేహాలు ఉన్నాయి. ఆవిడ తన స్నేహితుడికి ఆ పండునిచ్చింది. వాడు రాణిగారి తోటి స్నేహం చేస్తాడు, కానీ వాడి జీవితానికి సరిపడా స్నేహం వాడికి కూడా ఉంది. వాడు ఏం చేస్తాడంటే ఒక కూరలమ్మే అమ్మాయి అతని స్నేహం, ఆ అమ్మాయికి ఆ పండిచ్చాడు. ఆ అమ్మాయి బుట్టలో పెట్టుకుని, అంటే కూరలు అమ్మే వాళ్ళు బుట్టలో తల నెత్తి మీద పెట్టుకుని అమ్ముతారు కదా, ఆ బుట్టలో మామిడి పండును పెట్టుకుని వెళ్తుంటే ఈ రాజుగారు ఈ భర్తృహరి సౌధం పైభాగంలో కూర్చుని కిందకి ఉరికే యథాలాపంగా చూస్తుంటే ఆయనకి ఈ మామిడి పండు బుట్టలో కనపడేసరికల్లా అకాలమైన పండు కదా, మనకి ఋషీశ్వరుడు ఇచ్చినట్టుగానే ఈ అమ్మాయికి కూడా ఈ పండు ఎవరో ఇచ్చారు, ఆ ఇచ్చిన మహానుభావుడు ఎవడో కనుక్కుందామని ఆ అమ్మాయిని పిలిపించాడు. కథ అంతా బయటపడింది. ఆ అమ్మాయికి ఇచ్చిందేమో ఆ అమ్మాయి తాలూకు ప్రేమికుడు, ఆ ప్రేమికుడికి ఇచ్చిందేమో రాణిగారు. దాంతో ఆయనకి జీవితం అంటే అసహ్యం వేసింది. ఏమిటి నేను రాజునయ్యి నా పరిస్థితి ఏమిటి, ఇలా ఎందుకయ్యాను నేనని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే సన్యసించాడు. దీన్ని వదిలిపెట్టేశాడు, రాజ్యాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడంటే 3 శతకాలు రాశాడట భర్తృహరి. మనం సుభాషితాలను చదువుతాం. భర్తృహరి కుందేటి తివిరి ఈసుమును తైలము సాధించవచ్చు అని పద్యం వింటుంటాం. కుందేటి కొమ్మును కూడా సాధించవచ్చు, ఇసుకలో కూడా నీదొస్తుంది, మూర్ఖుల మనసు మనం రంజించలేము అని. ఆ పద్యాలు ఏనుగు లక్ష్మణ్ కవి గారు తెనిగించారు, కానీ ఆ తెనుగు చేసిన సంస్కృత శ్లోకాలు భర్తృహరి సుభాషితాలు ఎక్సలెంట్ సుభాషితాలు. మనకి వీలు వెంబడి ఎప్పుడైనా కుదిరితే మీరు శ్లోకాలు అడిగినప్పుడు ఒక సుభాషితము దాని అర్థము చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భర్తృహరి గారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వరుస ప్రకారం విక్రమార్కుడికి ఈ రాజ్యం వచ్చింది. విక్రమార్కుడు క్షత్రియ రాజకన్యక తాలూకు కుమారుడు. ఆయన పరాక్రమశాలి అయినప్పటికీ తన తండ్రి అన్నకి లోబడే అతను సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. ఈ రాజ్యం మా తాతది, మా అమ్మకి రావాలి, మా అమ్మ తర్వాత నాకు రావాలని యుద్ధం చేయలే, పోట్లాడలే. అతను గొప్ప కాళీభక్తుడుగా ఉండేవాడు. ఈ విక్రమార్కుడు ఏం చేశారంటేట ఆ దేశంలో ఉజ్జయిని నగరానికి చివరిలో ఒక పెద్ద కాళికాదేవి అమ్మవారి ఉండేదట. ఇది కాళీభక్తుడు తరచుగా అక్కడికి అమ్మని సేవించడానికి వెళ్ళేవాడు. అయితే ఆవిడ ఇతని తాలూకు ఉత్తమ గుణాలు, ఆయన లక్షణాలు చూసి ఆవిడ అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన భక్తుడుగా ఉండేవాడు. ఈ రకరకాల భక్తులు అతను చేసే ఏదైనా రాజ్యం కోసం ఏదైనా చేయాలంటే తన మెడ నరుక్కోవటానికి కూడా సాహసించేవాడు. పరమ సాహసి, ఏ పనైనా చేసేసేవాడు. ఆయన ఏం చేయాలన్నా వెనక్కి తీసేవాడు కాదు. ఇలా ఉండి క్రమంగా అతని ప్రభ పెరగటం చూసి స్వర్గానికి మనం కథ చెప్పాము. ఇంద్రుడు విక్రమార్కుడిని పైకి తన స్వర్గానికి పిలిచాడని, రంభావరోసుల తాలూకు నాట్యంలో గొప్పతనాన్ని తెలుసుకోమన్నాడని. ఈ తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే ఈ విక్రమార్కుడి తాలూకు ప్రతిభా విశేషాలను గమనించిన ఇంద్రుడు ఒక సింహాసనాన్ని బహుకరిస్తూ 1000 ఏళ్ళు ఈ సింహాసనం మీద నువ్వు రాజ్యం చేస్తావు అని చెప్పి ఆ సింహాసనాన్ని పంపించాడు. స్వర్గం నుంచి ఇంటికి కిందికి దిగి వచ్చేసాడు. ఇప్పుడు ఈయన రాజు అయ్యాడు కదా, భట్టి మంత్రి అయ్యాడు. మనం భట్టి విక్రమార్క కథలు అని వింటుంటాం. ఆ భట్టి విక్రమార్కుడు తాలూకు పేరు కాదు, భట్టి తమ్ముడు పేరు, అతను మంత్రి. భట్టికి చెప్పాడు, అయ్యా మనకి 1000 ఏళ్ళు రాజ్యం చేస్తామయ్యి మనం
ఇంద్రుడు వరం ఇచ్చాడు, ఈ సింహాసనం వచ్చేస్తుంది చూడు అనేసరికల్లా భట్టి అన్నాడు, సరే నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావు, మరి నా సంగతి ఏమిటి అని అడిగాడు. అడిగేసరికల్లా విక్రమార్కుడికి ఆ బాబాలే పొరపాటు చేశాను, ఆ ఇంద్రలోకంలో స్వర్గంలో ఆ ఉన్న హడావిడికి ఆయన చెప్పిన మాటలకి నాతో పాటు భట్టి కూడా ఉండాలని నేను అడగలేదయ్యా, చాలా పొరపాటు చేశాను, ఏం చేయాలి ఇప్పుడు? నేను 1000 ఏళ్ళు ఉంటా, నువ్వు ఉండవు. 1000 ఏళ్ళు ఎక్కడుంటుంది? అప్పట్లో 100 ఏళ్ళు 120 130 ఏళ్ళు బతికేవాళ్ళు. ప్రజలంతా వెళ్ళిపోతారు, రాజుగారు యంగుగా అలాగే ఉంటాడు. ప్రజలతో పాటు మంత్రి కూడా వెళ్ళిపోతాడు కదా. దాంతో చాలా చింతాక్రాంతుడైపోయాడు రాజు, ఏం చేయాలని. భట్ అన్నాడు, ఉండు, నువ్వు కంగారు పడకు, దీనికి ప్రతిక్రియ నేను చేస్తాను, నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేసి 1000 ఏళ్ళు నువ్వు సాధించుకున్నావు, నేను తర్వాత పని నేను సాధిస్తానని చెప్పాడు. వీళ్ళిద్దరూ కూడా సమానమైన సాహసం కలిగిన వాళ్ళు. ఓహో, బట్టి అండ్ విక్రమార్కుడు. ఎందుకంటే బహువిద్యావంతుడైన తండ్రి బ్రహ్మరాక్షసుడి దగ్గర ఆయనకు వచ్చిన శాస్త్రం, అన్ని శాస్త్రాలని 6 నెలల్లో నేర్చుకున్న తండ్రి అవటం వల్లే భర్తృహరికి కూడా విద్వత్తు తండ్రి వల్లనే వచ్చింది. ఇప్పుడు తండ్రి వల్ల విద్వత్తు, తల్లి వల్ల పరాక్రమం వచ్చింది విక్రమార్కుడికి. అలాగే వస్తాయి కదా తల్లిదండ్రుల లక్షణాలు. తండ్రి వల్ల విద్వత్తు, తల్లి వల్ల తెలివితేటలు వచ్చినాయి భట్టికి. ప్లాన్డ్గా చేయటం, ఫోకస్డ్గా చేయటం. వ్యాపారస్తులు అంటే ఏంటి? ఫోకస్సే కదా వాళ్ళు. వ్యాపారం అంటే తెలివితేటలు. బట్ ఏం చేశాడట, ఆ రోజు సాయంకాలం ఈ ఉజ్జయిని నగరంలో చివరున్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాడు. అప్పట్లోనట ఈయన వెళ్ళి గుళ్ళోకి వెళ్తే అమ్మవారు గుళ్ళో లేదు, సంచారానికి వెళ్ళిందిట ఆవిడ. ప్రతిరోజు నగర సంచారం చేస్తుంది చీకటి పడ్డాక అమ్మవారు. మనం భద్రకాళి కథలు వాటిల్లో వింటాం, అమ్మవారు సంచారానికి వెళ్తుందని, నగర సంచారం చేస్తుంది రాత్రిపూట, బయటికి వెళ్తుందని. ఎదురుపడ్డ వాళ్ళని ఎదురుకకు చచ్చిపోతారు, ఇలాంటి కథలు వింటూ ఉండేవాళ్ళం. ఇదివరకు పాత జానపద కథల్లో కనపడేది, ఈ కథలో చెప్తారు. గుళ్ళో కూర్చున్నాడు భట్టి జపం చేసుకుంటూ. సంచారానికి వెళ్ళిన అమ్మవారి తిరిగి వచ్చింది. ఏమయ్యా నా కోసం చూస్తున్నావంటే, అమ్మ విక్రమార్కుడు 1000 సంవత్సరాలు జీవించి ఉండటానికి వరం తీసుకుని వచ్చాడు దేవేంద్రుడి దగ్గర, నాకు కూడా కావాలి. నేను భట్టి లేకుండా విక్రమార్కుడు లేడు, ఉండలేడు. నేను విక్రమార్కుడు తోటే ఉండాలి కానీ నేను చచ్చిపోదలుచుకోలేదు. నా కోసం ఏదైనా చెప్పు నువ్వు, నేను 2000 ఏళ్ళు ఉండాలి, నువ్వేం చెప్తావో చెప్పన్నాడు. అనేసరికల్లా ఆవిడంది, ఏముందయ్యా 1000 ఏళ్ళు బతికే పరమసాహసికుడైన విక్రమార్కుడు ఉన్నాడు కదా, వాడి తల నరికి తీసుకురా, నీకు 2000 ఏళ్ళు ఇస్తానంది. అలాగే అని లేచి వెళ్ళిపోయాడు భట్టి. లేచి వెళ్ళి విక్రమార్కుడికి చెప్పాడు, నీ తల తెస్తే నన్ను బతికించి ఉంచుతానందయ్యా కాళిక అని చెప్పి ఠకీమని విక్రమార్కుడు తల నరికి చేత్తో పుచ్చుకుని తీసుకెళ్ళిపోయాడు. తల నరికేసాడు. నరికి తీసుకెళ్ళి పాదాల ముందు పెట్టాడు. అమ్మ ఇదిగో పరమసాహసికుడైన విక్రమార్కుడు, అతని తలని తెచ్చా, నాకు ఇవ్వాల్సిన వరం ఇవ్వు నువ్వు అన్నాడు. కాళికి నవ్వింది, నీ తెలివిరా, నువ్వు మామూలు వాడివి కాదు, 1000 ఏళ్ళు బతకాల్సిన విక్రమార్కుడు, నువ్వు తల తిరిగినా ఈ తల వెళ్ళిపోతుంది వెనక్కి. సాహసం చూపించావు, నీ సాహసానికి నేను ఇచ్చే వరం ఏంటంటే 2000 సంవత్సరాలు నువ్వు బతికే ఉంటావు అని వరం ఇచ్చింది. భట్టి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఈ తల ఎగిరి విక్రమార్కుడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అతను 1000 సంవత్సరాలు జీవించి ఉండడానికి అతనికి ఇంద్రుడి దగ్గర నుంచి వరం ఉంది, ముందుగానే వరం ఉంది కాబట్టి. తల జరిగినా తల వెళ్ళిపోతుంది, అతని తల అతనితో పాటు వెళ్ళిపోతుంది అతని దగ్గరికి. అమ్మవారికి ప్రదానం చేయటం కోసమే తల అక్కడ ఉందంతే. వెళ్ళేసరికల్లా విక్రమార్కుడు జీవించే ఉన్నాడు. ఇద్దరు కావలించుకున్నారు ఒకళ్ళనొకళ్ళు, భలే చేసావు, చాలా బాగా చేసావని. అప్పుడు భట్టి అన్నాడు, 2000 ఏళ్ళు బతుకుతాను నేను అన్నాడు. విక్రమార్కుడు, ఒరి నాయన భలేవాడివి, నేను 1000 ఏళ్ళే ఉంటాను, నువ్వు 2000 ఏళ్ళు ఉంటే ఎలాగరా అంటే, ఇందులో ఇంకో కిటుకుంది, ఇంద్రుడికి తెలీదు, అమ్మవారికి అర్థం కాలేదు. ఆవిడ నవ్వింది అప్పుడే. ఆవిడకి తెలుసు వీడి తెలివి, నీ తెలివి సామాన్యమైంది కాదని చెప్పింది. 1000 ఏళ్ళు రాజ్యం చేయమన్నాడు ఇంద్రుడు, నువ్వు 1000 ఏళ్ళు రాజ్యం చెయ్యాలి. దానికి ఏం చెయ్యాలి? 6 నెలలు సంవత్సరంలో రాజ్యం సింహాసనం మీద ఉండి రాజ్యం చెయ్యి. తర్వాత 6 నెలలు దేశాటన చేద్దాం నువ్వు నేను కలిసి. నేను 2000 ఏళ్ళు బతికుంటాను, నువ్వు 1000 ఏళ్ళు రాజ్యం చేస్తావు, మిగిలిన 1000 ఏళ్ళు నువ్వు రాజ్యం చేయవు, నాతో పాటు దేశాటన చేస్తావు. బాగుంది కదా ఉపాయం? తెలివి, మహా తెలివి. విక్రమార్కుడు సాహస అయితే భట్టి తెలివైనవాడు. చాలా బాగుంది రమ్మగారు. అప్పటి నుంచి సంవత్సరంలో మొదటి 6 నెలలు వీళ్ళు రాజ్యంలో ఉండేవాళ్ళు, రాజ్యం చేయటం. అక్కడి నుంచి 6 నెలలు అవ్వగానే
మిగిలిన 6 నెలలు దేశాటన చేసేవారట. భారతదేశం చాలా పెద్దది కదా, రకరకాల దేశాలు ఒకసారి చూసింది ఇంకోసారి చూడకుండా మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్ళిపోతూ ఉండేవారు. దానివల్ల ప్రజల్ని గురించి తెలుసుకోవడానికి అవగాహన వచ్చేది, ప్రజా సమస్యలు తెలుసుకునేవాళ్ళు. మరుసటి 6 నెలల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా రకాల వింతలు, విడ్డూరాలు, విశేషాలు తెలుసుకునేవాళ్ళు. సాహసికుడైన వాడు ఎక్కడికి వెళ్ళినా జయిస్తాడు. వాళ్ళకి సాహసం ఏదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాళ్ళు అక్కడదక్కడ. ఒకవేళ తర్వాత పరిపాలనా మార్గంలో సాల్వ్ చేయాల్సిన సమస్యల్ని తర్వాత 6 నెలల పరిపాలనలో దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు. ఆ రకంగా విక్రమార్కుడు మరియు భట్టి కలిసి 2000 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారని మనకి జానపద కథలు, చరిత్రలో 2000 ఉందో లేదో జానపద కథల్లో మాత్రం ఇదే చెప్పుకుంటారు. విక్రమార్కుడి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంతోపాటు విక్రమార్కుడు, భేతాళుడు కథల్ని కూడా మనం మెల్లిగా చెప్పుకోవచ్చు. సో ఇంత సాహసికుడైన రాజు ఏదైనా చేస్తాడు, ఎలాగైనా చేయగలడు. ఏదో ఇప్పుడు కనపడుతూనే ఉంది ధైర్య సాహసాలు. అదే ధైర్య సాహసే లక్ష్మి అన్నారా? ఈ ధైర్య సాహసే లక్ష్మి అన్నది విక్రమార్కుడే అన్నాడని కూడా చెప్తారు. ఈ మాటని భర్తృహరి సుభాషితంలో కనపడుతుంది. నీకు ఏ ప్రయోజనము లేకుండా పనిచేయరు ఎవరు. ఎంత తెలివి తక్కువ వాడైనా ప్రయోజనంతో పనిచేస్తాడు. అదొకటి భర్తృహరి చెప్పింది. ఈయన ప్రయోజనం కోసమే 6 నెలలు తిరిగేవాడు. ఒట్టిగా రోడ్ల వెంబడి తిరిగితే ఏమొస్తుంది? ఏమీ రాదు. వింతలు, విశేషాలు, విడ్డూరాలు తెలుసుకుంటాము. కొండలు, పర్వతాలు ఎక్కుతాము. ఓ కొండెక్కి దిగాక ఆ లోపల మంచినీళ్ళు ఉన్నాయని తెలుసుకున్నాడు అనుకోండి, వచ్చే సంవత్సరం ఆ మంచినీళ్ళని సిటీలోకి మళ్లించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అట్లా ప్రజానురంజకంగానే ఈ మొత్తం భారతదేశాన్ని విక్రమార్కుడు పరిపాలించాడు. అందువల్లనే ఇన్ని వేల సంవత్సరాలైనా ఆయన కథల్ని మనం చెప్పుకుంటున్నాం. సో ఈ కథని పిల్లలకి చెప్పచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చిన్నపిల్లలకి సంబంధించి రకరకాల కథలు చెప్పుకుంటున్నాము. నేను ఎక్కువగా పురాణ కథలు చెప్పమని మిమ్మల్ని అడుగుతుంటాను. అందులో భాగంగా ఈరోజు వీడియోలో ఒక పురాణ కథ ఏదైనా ఉంటే చెప్పండి రమగారు. అంటే బాగా వినికిడిలో లేని కథ అయితే బాగుంటుంది కదా, రెగ్యులర్గా తెలియని కథ. పూర్వం పురాణ కథలు అడిగిన ఉద్దేశం కూడా అదే నాకు. ఎందుకంటే మిగతావి చందమామ కథలని, లేకుంటే బట్టి విక్రమార్క కథలని, ఇలాంటివి కొద్దో గొప్ప కొంతమందికి తెలుసుంటే మేము చెప్తూ ఉంటాం. కానీ పురాణ కథలు అనేసరికి ఈ జనరేషన్కి కొంతమందికే తెలుసుంటుంది, ఎక్కువగా ఉండదు నాలెడ్జ్ అన్న ఉద్దేశం అనమాట. అంటే పుస్తకాలు చదివే పిల్లలుంటే, బుక్ రీడింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ అమర్చిత్ర కథలు అలాంటివి చదివితే బోలెడని పురాణ కథలు వస్తాయి. అమర్చిత్ర కథలలో అసలు ఒక 30-35 పుస్తకాలు నేను ఒకటేసారి బంచ్ మన హైదరాబాద్లో బుక్ ఫెయిర్ పెడతారు. అవును. ఈ బుక్ ఫెయిర్లో అమర్చిత్ర కథలు తెలుగువి, ఇంగ్లీష్వి కూడా దొరికేస్తాయి, హిందీవి కూడా ఉన్నట్టున్నాయి. ఆ మొత్తం బంచ్ అంతా తెచ్చుకుంటే ఒక మొత్తం ఫుల్ బంచ్ కొన్నాం అనుకోండి, పిల్లలు ఒక రోజులో ఒక పుస్తకం చొప్పున చదివేస్తారు. కానీ చాలా జ్ఞానం తెలుస్తుంది, చాలా విషయాలు బ్రీఫ్గా మొత్తానికి కథ తెలిసిపోతుంది. బాగా అంటే చిన్న చిన్న విషయాలు, లో సంగతులు తెలియకపోయినా ఓ రాజు, ఆయన 3 కొడుకులు అలాంటి వివరం మాత్రం చక్కగా తెలుస్తుంది. మా పిల్లలు కూడా అవే చదివేవాళ్ళు. మంచి కథ అంటే మొదట మా చిన్నప్పుడైతే మీ దగ్గర చందమామ అయిపోయిందేమో, మీరు వచ్చే నాటికి చందమామ లేదు, మా దగ్గర చందమామ ఉండేది. మేము పురాణ కథలు, ఈ విక్రమార్క కథలు అన్నీ చందమామల్లోనే చూసుకునేవాళ్ళం. కొంచెం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. పురాణ కాలక్షేపాలు ఒకటి చేసేవాళ్ళు జయ ఊళ్ళల్లో. ఈ పురాణ కాలక్షేపాల దగ్గర ఏంటంటే ఆయన ఏదో ఒక రుక్మిణి కళ్యాణం చెప్తారనుకో, ఒట్టి రుక్మిణి కళ్యాణం కాకుండా మధ్యలో ఎన్ని పిట్ట కథలు వచ్చేవో, ఎంతమంది గురించి ఎన్ని రకాల. శిశుపాలుడు వస్తాడు, శిశుపాలుడి కథ, ఆయన శిశుపాలుడి పుట్టక, శిశుపాలుడి మరణం, అదో పెద్ద కథ అయిపోతుందా? అలా ఒక 10-12 కొత్త కథలు తెలుస్తాయి. ఒక పురాణ కథ వింటే ఓ 10 కథలు తెలిసేవి. చిన్నప్పుడు వేరే కాలక్షేపాలు లేవు. ఎప్పుడైనా ఊళ్ళలో మరి జరుగుతున్నాయి అంటారా పురాణ కథలు? ఇప్పుడైతే నాకు తెలిసి మాకు తెలియదు పురాణ కథలు తక్కువ. ఇప్పుడేం లేవేమో మరి. మా చిన్నప్పుడు అంటే జరిగేవి భాగవత్ సప్తాహాలని అవన్నీ ఇవన్నీ ఉండేవి. ఇంకప్పుడు కాలక్షేపాలు లేవు. అప్పుడోటి సినిమాలు చూసేవాళ్ళం. రేడియో ఉండేది, టీవీ అసలు లేనే లేదు కదా. ఇది లేకపోవడంతో ఖాళీ టైం అంతా ఏం చేస్తాము, ఇక అవి వినేవాళ్ళం. సాయంకాలం పూట చీకటి పడ్డాక పురాణ కాలక్షేపం జరిగేది. ఈ పురాణాల్లో ఒక కథ చెప్పడం మొదలు పెడితే 10 కథలు వస్తాయి, బాగుండేది. అయితే ఇప్పుడు మన పురాణ కథకు వద్దాం. పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి నిమి అనే ఒక చక్రవర్తి ఉండేవాడట. మనం శిబి కథ విన్నాం కదా, ఇలా చిన్న అక్షరాల పేర్లు అప్పుడు కూడా పెట్టుకునేవాడు. ఈ నిమి చక్రవర్తి ఏం చేశాడంటే, ఈయన చాలా ధర్మాత్ముడు, కొంచెం మృదు స్వభావి, తొందరపాటు తీరు అది ఏమీ లేదు. తపస్సు చేసుకునేవాడు, ఆయన అంతటా ఆయన ఏదో జపం చేసుకునేవాడు, కొంచెం శ్రద్ధాళు అయిన రాజు. అయితే వీళ్ళకి ఇక్ష్వాకు వంశానికి ఎప్పుడూ కులగురువు వశిష్ఠుడేనట. అంటే రాముడి కాలంలో కూడా మనం వశిష్ఠుడిని చూస్తాం. ఆయన బ్రహ్మర్షి కదా, అన్ని తరాలకి ఆయన అంటే చిరాయువు, ఆయనే ఉన్నారు. అయితే ఈ వశిష్ఠుడే వాళ్ళ కులగురువుగా ఉన్నాడు. ఉంటే ఈ నిమి చక్రవర్తి ఒకసారి దేవీ యజ్ఞం
పరాంబిక యజ్ఞం చేయాలని సంకల్పించాడు. దేవి యజ్ఞం అంటే పూర్తిగా అమ్మవారికి సంబంధించిన ఒక హోమం, పెద్ద యజ్ఞం చాలా ఉంటాయి. ఒకటి అంటే ఒక కుండం పెట్టకుండా 5-6 కుండాలు పెట్టి రకరకాల దేవతల అమ్మవార్లని ఆవాహన చేసి చాలా పెద్ద తతంగం అన్నమాట. ఇది చేయాలనుకుని వశిష్ఠుడికి చెప్పాడు, నేను పరాంబిక యజ్ఞం చేయాలనుకున్నాను కాబట్టి నువ్వు మా కులగురువి కదా, నా దగ్గరుండి నన్ను చేయించమనేసరికల్లా ఈ వశిష్ఠుడు అన్నాడు, నువ్వు లేటుగా చెప్పావు, ఆల్రెడీ ఇంద్రుడు కూడా ఇదే దేవి యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడు, నన్ను రమ్మన్నాడు, కాబట్టి నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్తానన్నాడు. అనేసరికల్లా ఇతను నిమ్మన్నాడు, అదేమిటండి మీరు మా గురువు, మా కులగురువు, నా యోగక్షేమాలు మీకు ఇంపార్టెంట్, ఇంద్రుడు చంద్రుడు ఏమిటి, పేరు కోసం కదా మీరు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళేది ఎందుకు, అతనికి మీరు కులగురువు కాదు, అక్కడ బోల్డ్ మంది ఉన్నారు, బృహస్పతిని వాడని ఇంకోటి చాలామంది ఉన్నారు అక్కడ పెద్దవాళ్ళు, మీరు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నేను చేసే చోట నా కులగురువు, నా ఇంటికి గురువు, నా ఇంటి పురోహితుడు నా దగ్గర ఉండాలి కదా, మీరు వెళ్ళొద్దు అని అనేసరికల్లా ఈ వశిష్ఠుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నేను ముందే మాట్లాడాను, అతను ముందు అడిగాడు, నువ్వు ముందు అడగలేదు, నువ్వు నాతో చెప్పి సంకల్పించుకోలేదు, ఇప్పుడు నువ్వు ముందు నన్ను అడగాలి, గురుగారు హేమం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఖాళీగా ఉన్నారా, నువ్వు నన్ను అడగాలి, నువ్వు నన్ను అడగలేదు, అడగకుండా నీ అంతా నువ్వు డిసైడ్ చేసుకుని చెయ్యంటే ఎలా కుదురుతుంది, నాకు కుదరదు, నేను ఇంద్రుడికి మాట ఇచ్చాను, నేను మాట తప్పనని ఈయన కాస్త స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ హోమం చేయించడానికి. ఈ నిమికి సంకల్పం చేసాము బానకూడదు అనిపించింది అతనికి. ఓకే, గురువు వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఏం చేశాడు, గౌతమ మహర్షిని, ఈ గౌతముడు ఎవరంటే శ్రీరామ కథలో మనకి అహల్య గౌతముడు కథ వింటుంటాం. అవును, అహలికి శాపమోచనం కలిగించాడు శ్రీరాముడు. ఆ అహలి తాలూకు భర్త అయిన గౌతమ మహర్షి ఉన్నాడు అప్పటికి. అయితే ఈయన ఏం చేశాడు, ఈ నిమి ఆ గౌతముడిని పిలిచి, అయ్యా నేను ఫలానా యజ్ఞం చేయదలుచుకున్నాను, మా గురుగారు ఖాళీగా లేరు, మీరు ఇక్కడ నా దగ్గర ఉండి నాకు ఈ హోమం చేయించండి అంటే ఆయన ఒప్పుకున్నాడు. అడిగితే ఆలస్యం, అడగటమే ఇంకా అంతకంటే రెండోది లేదు, ఆ రోజులే అలాంటివి. ఆ గౌతముడు వచ్చి హోమం చేయించడం మొదలుపెట్టాడు. అంటే ఇదంతా వచ్చి స్టార్ట్ అయ్యేసరికి కొంత టైం పట్టింది. ఈ లోపల అక్కడ ఇంద్రుడి హోమం జరుగుతూ ఉంది. వశిష్ఠుడు అక్కడికి వెళ్ళాడు. ఈ హోమం సగంలో ఉండగా, నిమితాలకు హోమం సగంలో ఉండగా వశిష్ఠుడు అక్కడ హోమం ముగించేసుకుని స్వర్గంలోది తిరిగి వచ్చేసాడు. వచ్చేసి సరే ద్వారపాలకుడు చెప్పాడు, నేను వచ్చానని మీకు చెప్పమంటే పగలల్లా హోమం దగ్గర కూర్చున్నట్టు అయినా కళ్ళు మంటలు పుడతాయి, సాయంకాలం అయ్యేసరికి కాసేపు నిద్రపోవాలి, రాత్రే అయ్యి ఉంటుంది. ఆయన పడుకునేసరికల్లా ఈ సైనికుడు అన్నాడు, అయ్యా రాజుగారు నిద్రపోతున్నారు గురువుగారు, మరి కాసేపు ఆగి లేపుతాను, ఇప్పుడు నిద్రలో లేపడం కష్టమండి, ఈయన పగలల్లా హోమం దగ్గర కూర్చున్నాడని చెప్పాడు. గురువుగారు వెయిట్ చేశాడు, ఎంతసేపు వెయిట్ చేసినా ఈ నిమి లేచి రాల. సైనికుడు ఆయన లేచి వచ్చినప్పుడు వస్తాడని చెప్పాడు, కానీ నేను లేపుతానని చెప్పలేదు కదా, రాజును లేపే ఇది ఎక్కడ ఉంటుంది సైనికుడు, అవకాశం ఉండదు. ఆయన లేచేదాకా వెయిట్ చేశారు వాళ్ళు. ఈ లోపల ఈ వశిష్ఠుడు కాస్త ఒళ్ళు మండిపోయింది, దుర్మార్గుడా నన్ను ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేయిస్తావా, ఒకటి నేను లేకుండా నువ్వు హోమం మొదలుపెట్టావు, గురువు కోసం వెయిట్ చేయవా నువ్వు, పైగా నన్ను వెయిట్ చేస్తున్నావు, ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచునేలాగా చేసావు, నీ దేహం పతనం అయిపోతుంది అని శపించాడు. ఈ శాపము, ఈ ఘోషణ విన్న ఈ శబ్దానికి ఈ నిమి చక్రవర్తి లేచి బయటకు వచ్చేసాడు. వచ్చి చూసేసరికల్లా తెల్లబోయాడు. నువ్వు నా కులగురువి, నా మేలు కోరాలి, నా మేలు కోరి నా దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండకుండా నువ్వు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను కాస్త ఆలస్యం చేస్తే, నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేను నిన్నేం అనలేదు, నేను ఆలస్యం చేస్తే నన్ను శపిస్తావా, నన్నేం శపించావో అదే శాపాన్ని నీకు కూడా వర్తిస్తుంది పో అన్నాడు గురువుని. దాంతో ఈ వశిష్ఠుడు కాస్త వెళ్ళిపోయి గబగబా తన తండ్రి అయినటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఇట్లా అయింది, నిమి నేను శపిస్తే నిమి నన్ను ఇట్లా శపించాడు, అతనేమో పరాంబిక హోమంలో ఉన్నాడు, అతను అన్నమాట అన్నట్టుగా అయిపోతుంది, వాడు ఈయన ఋషి కానీ అవతలవాడు కూడా తక్కువ వాడేం కాదు, ఆయన గొప్ప రాజు, చాలా దయాళువు, చాలా శ్రద్ధాళువు, పైగా హోమంలో ఉన్నాడు, అతను అన్నమాట జరిగి తీరుతుంది. అప్పుడు ఏమన్నారు ఆయన బ్రహ్మ, ఇలా అహంకరిస్తే ఇదే జరుగుతుంది, ఎంత వాడైనా అహంకరించకూడదు, నీ అహంకారానికి శాస్తి జరుగుతుంది, మిత్రవరుణుల ద్వారా నువ్వు మళ్ళీ జన్మిస్తావులే, ప్రస్తుతానికి చచ్చిపో, ఏమైతే అది అయిపోమన్నాడు. ఈ లోపల ఇక్కడేమైందట, ఈ నిమి కాస్త పడిపోయేసరికల్లా ఈ హోమం చేస్తున్నటువంటి ఋత్వికులందరికీ తెలిసింది ఈ నిమి చక్రవర్తి దేహావసాన దశకు వచ్చేసాడని. దాంతో వాళ్ళు ఏం చేశారు, అయ్యో ఈ యజ్ఞం చివరికి వచ్చే లోపల ఇలా జరిగింది, ఓ పని చేద్దామని వీళ్ళు మొత్తం తమ దగ్గరున్న పుణ్యఫలమంతా ధారపోసి అతన్ని కొసప్రాణంతో ఉంచి మరణించకుండా యజ్ఞం పూర్తి చేసేశారు. అతని ఆధ్వర్యంలోనే జరిగినట్టుగా అతనికి ఫలితం వచ్చేలాగా వాళ్ళు చేశారనమాట. ఇతను ఎందుకంటే గురువుని కాదన్నా కూడా వేరే వాళ్ళని పిలిచి మర్యాదగా చేయించుకోవటంతో అతనికి అవకాశం కుదిరింది. ఈ హోమం పూర్తవగానే ఆకాశం నుంచి దేవతలు అందరూ ఇంద్రుడితో సహా వచ్చేశారు.
ఎంత బాగా చేసావు, నీ ప్రాణం పోతున్నా కూడా నువ్వు ఎన్నుకున్న లెక్క ఋత్విక్కుల వల్ల, చేయకుండా. ఆ ఋత్విక్కులు వీళ్ళంతా మా ఋత్విజులు మంచివాళ్ళు, ఆ. దానివల్ల ఇది జరిగింది, నీకేం కావాలంటే అది కోరుకోమన్నారు. నువ్వు ఇక్కడే ఉంటావా, నేను బతికిస్తాం, స్వర్గానికి వస్తావా, దానికి కూడా మేము తీసుకెళ్ళిపోతాం, నువ్వు చెప్పమన్నారు. అనేసరికల్లా ఇతను అన్నాడు, నాకు శరీరం మీద ఆశ లేదు, ఈ హోమం చేయాలనుకున్నా చేశాను, పరాంబిక నాకు ఏదైనా ఇస్తే నేను దాన్ని తీసుకుంటాను అన్నాడు. అమ్మవారు కూడా లలితాంబిక వచ్చింది, నీకేం కావాలని నాయన అంటే, అమ్మ దేహం మీద ఆశ లేదు, కానీ నేను ఎప్పుడు ప్రాణుల కళ్ళల్లో ఉండేలాగా చూడు, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి కంటి యందు నన్ను బతికిచ్చు, ఈ శరీరంతో బతకాలని లేదు నాకు అని చెప్పాడు. కంటి చూపులో ఉండేందుకు అవకాశం ఇచ్చిందట అమ్మవారు అతనికి. నిమి అతని పేరు. మనం రెప్పపాటని సంస్కృతంలో నిమిషము అంటారు, మనం మినిట్ని నిమిషం అంటున్నాం, ఆ నిమిషం అంటే రెప్పపాటు, సంస్కృతంలో దాని అర్థం అదే. దేవతల్ని అనిమిషులు అంటారు, అంటే రెప్పపాటు లేనివాడు. నిమిషము అంటే రెప్పపాటు. మన రెప్పపాటులో ఒక చక్రవర్తి ఉన్నాడు, మన కన్ను కదిలితే అతను కదిలినట్టు. అట్లా ప్రతి ప్రాణి, రెప్పపాటు లేని ప్రాణి భూప్రపంచం మీద ఉన్నది మనకు తెలిసిన చేప ఒకటే. మిగిలిన అందరికీ కప్పలతో సహా, కప్పలు, పాములు, అది లేదు, మిడతలు, చీమలతో సహా అన్నిటికీ రెప్పపాటు ఉంది. మనుషుల రెప్పపాట్లు ఎలాగూ ఉంటాయో ఈ రెప్పపాటుకి నిమి పేరుతోటి దాన్ని నిమిషము అని చెప్పారట. సో అప్పటి నుంచి ఆయన బ్రతికే ఉంటాడు, మన జీవజాలం ఉన్న నాళ్ళు ఆయన సజీవంగా ఉన్నట్టే అని అన్నమాట. ఆ కోరిక కోరుకుని తను చేసిన యజ్ఞానికి ఫలితంగా దాన్ని పొందాడు. అయితే గురువుని అతను కాదన్నాడు, కానీ అవమానించే ఉద్దేశం లేదు అతనికి. ఆ ఉద్దేశం లేకపోవటం వల్లే అతను శాశ్వతంగా ఉండిపోగలిగాడు అనమాట. చాలా బాగుంది రమ్మగారు, స్టోరీ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తోంది. అదే, సో పిల్లలకి చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ గాను అనిపిస్తుంది. ఒక విషయం, 2 సాంస్క్రిట్ వర్డ్స్ కూడా తెలుస్తాయి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం లాస్ట్ వీక్లో ఒకసారి విక్రమ బేతాళ కథ ఒకటి చెప్పుకున్నాం కదా, మరి ఈ వీక్ కూడా అయిపోతుంది. ఈ వీక్లో కూడా ఒకటి అందించాలి కదా మనం, విక్రమ కథ, విక్రమ బేతాళ కథ. తర్వాత మీరు విక్రమ బేతాళ కథ చెప్పినప్పుడు నేను మొన్నే ఒకసారి అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని, అసలు ఎప్పటికీ ఈయన నోరు తెరవకుండా ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోయి ఆ శవం ఎప్పుడు చెట్టు ఎక్కకుండా ఉంటుంది, అసలు ఎండుందా? ఎండుంది. 25 కథలు, 25 స్టోరీస్ అయిన తర్వాత తెల్లవారే లోపలే విక్రమార్కుడు ఈ ప్రశ్నకి సమాధానం ఆయనకి తెలియక మాట్లాడకుండా ఉండిపోయాడు. ఓ, తెలియనిది కూడా ఉంది. తెలియనప్పుడే ఈ కథ ఆగుతుంది. ఆయన ప్రతి ధర్మ సూక్ష్మము విక్రమార్కుడికి తెలుసు. ఏ ధర్మ సూక్ష్మం విక్రమార్కుడికి తెలియలేదో అక్కడ కథ ఆగిపోతుంది. కథ ఆగిపోయినప్పుడు బేతాళుడు ఈయనకి చెప్తాడు, నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు అంటే నీకు ఇది తెలీదు, నువ్వు ఇన్ని కథలకి ఓపికగా సమాధానం చెప్పావు, ఎంత నేను నిన్ను డిస్టర్బ్ చేసినా నువ్వు డిస్టర్బ్ కాకుండా పట్టు బదలకుండా చేసావు, నేను నీకు ఒక రహస్యం చెప్తాను, అతను నిన్ను శవాన్ని తీసుకురమ్మని నిన్ను బలివ్వబోతాడు. ఓ, నిన్ను బలిస్తాడు, నిన్ను బలిచ్చి అతని శక్తులు పొందబోతున్నాడు, కాబట్టి నువ్వు సరిగ్గా చేస్తే నిన్ను బలిచ్చి నన్ను వశం చేసుకుంటాడు. విక్రమార్కుని బలిచ్చి మాంత్రికుడు బేతాళుడిని వశం చేసుకోవడం కోసం చేశాడు ఈ పని. నువ్వు గనక మాంత్రికుడిని బలిస్తే నేను నీకు వశుడిని అవుతానని చెప్తాడు. ఈ 25 కథలోనూ విక్రమార్కుడు చూపించిన సంయమనము, అతను చెప్పిన ధర్మ సూక్ష్మమైన ఆలోచన విధానము బేతాళుడికి నచ్చి, అతని పట్టుదల నచ్చి, నీకు లొంగుతాను నేను, వాడికి లొంగను, నువ్వు ఆ పని చేయి, నేను చెప్పినట్టు చేయమని చెప్తాడు. ఓకే, లాస్ట్ వీక్ మనము వీడియో చేసేసి అయిపోయినాక ఈవినింగ్ అనిపించింది అనమాట, నేను రమ్మగారిని ఇది అడగలేదు కదా, అసలు ఎప్పటికీ ఈయన 25 కథలు కల్పిత కథలు పోలేడని చెప్పుకుంటాం. చరిత్ర ప్రకారం ఉన్నాయా రమ్మగారు? చరిత్ర అంటే బేతాళుడు విక్రముడే చరిత్రలో కొన్ని విధాలుగా లేరని కూడా చెప్పుకోవాలి. ఇది బాగా పురాతనమైన సంగతి కదా. ఏదో కథని ఇందులోకి టర్న్ చేశారని చెప్తారు. అది కూడా 300 ఏళ్ళు 270 ఏళ్ళు అయ్యింది. ఇక మనం ఇదే చరిత్ర కింద భావిస్తున్నాం అంతే. ఎప్పుడు పరమ సాహసికుడు అయిన రాజు అనగానే మనకి విక్రమార్కుడే, అంతే అంతే. ఇక పరమ సాహసికుడు అయిన వాడు ఇంకొకడు లేడు మన చరిత్రలో, ఆయన విక్రమార్కుడు. బ్రిలియంట్, బ్రిలియంట్, తెలివైన వాడు, సాహసి, అతను పరమ సాహసికుడు కదా. ఈ రోజు కథ ఆరావళి పర్వతాలని ఉన్నాయి. ఇప్పుడు మన ఎక్కడ ఉన్నాయి, మనకి గుజరాత్ వైపు వింధ్య ఆరావళి. ఈ ఆరావళి పర్వతాలకి ఎగువన దిగువన బోల్డన్ రాజ్యాలు ఉన్నాయి. ఆరావళి పర్వతాలకి దిగువనున్న మహి అని ఒక రాజ్యం ఉందట, చిన్న రాజ్యం. అయితే ఈ పర్వతాల ఎగువన ఒక కరాళుడు అనే పేరున్న ఒక మ్లేచ్ఛరాజు ఆ దేశం మొత్తం వాళ్ళందరినీ పట్టేసి ఆ పక్కంతా ఆక్యుపై చేసేసాడు. పర్వతం పంక్తి కనుక దిగితే
కిందున్న రాజ్యాల మీదకి ముందు ఈ మహి మీదకి, ఆ తర్వాత మిగిలిన రాజ్యాల మీదకి వస్తాడు. అయితే ఈ ముందు రాజ్యాల్లో అతను చేసినటువంటి విపరీతమైన మారణకాండతోటి బెదిరి ఈ కింద రాజ్యాల వాళ్ళు ఏం చేశారంటే అతనితో సంధి చేసుకున్నారు. నువ్వు దిగి రావద్దు, పర్వతాలు దిగి రావద్దు, నువ్వు అక్కడే ఉండు, నీకు ఏటా ఇంత కప్పం మేము చెల్లిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఒకడు దుర్మార్గుడైన రాజు కనుక యుద్ధానికి వస్తే వాడు రాజ్యం జయించి ఊరుకోడు, రాజ్యాన్ని నేలమట్టం చేయాలని చూస్తారు. అవును, ప్రజల్ని సుఖంగా సంతోషంగా ఉండనివ్వడు, హాయిగా ఉండదు జీవితం. అందుకని ఈ రాజులు ఏం చేశారు, తెలివిగా సంధి చేసుకున్నారు అతనితోటి. సరే, ఈ మహి అనే రాజ్యం వాళ్ళు చేసుకున్న సంధి ఏంటంటే పరమ వికృతమైన సంధి. అతను అడిగాడు ఇలా ఇలా కావాలని. అతను ఏమడిగాడంటే ప్రతి సంవత్సరం 20 మంది యువతులని వాళ్ళ రాజ్యానికి పంపించాలి. వీళ్ళందరూ 15 సంవత్సరాలు పైబడిన అమ్మాయిలు, ఏటా 20 మంది అమ్మాయిలని ఆ రాజ్యానికి పంపించాలి. ఈ రాజ్యానికి పంపించేటప్పుడు ఈ ఆరావళి కొండలు దాటి వెళ్ళాలి కదా. ఈ కొండలు మీదకి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో దారిలో ఒక కనుమ ఏదో ఉంటుంది, ఒక దారులు 4-5 దారులు కలిసేది. అక్కడ దాకా తీసుకొచ్చి వదిలిపెట్టేస్తే ఈ అమ్మాయిలే నడుచుకుంటూ పోవాలి ముందుకి. అక్కడ ఒక గుంపు సైనికులుండి వాళ్ళు ఆ సన్నటి మలుపు అవి దాటి వాళ్ళు లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళు ఈ అమ్మాయిల్ని రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతారు. ఇది పెట్టుకున్నారు. ఆడపిల్లల్ని పంపించడం అంటే ఏమిటి అర్థం, తమ తాలూకు పరువుని పంపించడం. ఎప్పుడూ సంధిలో స్త్రీలు భాగస్వామ్యం ఉండదు. స్త్రీలని ఎప్పుడైతే మధ్యకి తెచ్చారో పరువు తక్కువే అది. ఇంకా వేరే దారి లేక వీళ్ళు దానికి ఒప్పుకున్నారు. సరే, ఏమైందట, ఇట్లాగే పంపిస్తూ వచ్చేవాళ్ళు. ఏట కొంతకాలానికి రాజుగారి అమ్మాయి వంతు కూడా వచ్చింది. రాజుగారి అమ్మాయి పేరు లీలావతి. ఆ అమ్మాయి కొంచెం మంచి సౌందర్యవతి. అయితే ఏం చేశారు, ఆ సంవత్సరం పైగా ఈ చుట్టాలు పక్కాలు అందరూ కూడా ఈ కనుమ దాటాక ఇక ఎవ్వరూ వాళ్ళతోటి రాకూడదు, ఒట్టిగా ఆడపిల్లలే నడుచుకుంటూ పోవాలి అంతే, కనుమ వరకే రావాలి, ఆ తర్వాత ఇక రాకూడదు లోపలికి. అట్లా అని పంపిస్తారు. ఏమైంది, ఈ రాజకుమార్తె కూడా వాళ్ళతో పాటు బయలుదేరింది. 20 మంది అమ్మాయిలు. 20 మంది అమ్మాయిలు చుట్టాలు పక్కాలు అందరూ ఏడ్చుకుంటూ అయ్యో ఇంత దశ పట్టిందే, ఈ రాజకుమార్తెను కూడా పంపించాల్సి వచ్చిందని ఏడుస్తూ మొత్తానికి అక్కడ దాకా వచ్చాక వదలలేక పిల్లల్ని వదిలిపెట్టారు. జనం అంతా వెనక్కిపోయారు. ఈ పిల్లలు నడిచి వెళ్తున్నారు. వాళ్ళందరూ వెళ్తుంటే రాజకుమార్తె అడుగులో అడుగు వేసుకుని మెల్లిగా నడుస్తోంది. నిదానంగా నడుస్తుండేసరికల్లా వాళ్ళు ఈ అమ్మాయి కొంచెం దూరం అయిపోయారు. ఆ 19 మందిలో మామూలు పాటక చిన్నప్ప పిల్లలు వాళ్ళు గబగబా నడుచుకుంటూ పోతున్నారు. ఈ అమ్మాయికి అంత నడక అలవాట్లేదు, దిగులుగా ఉంది, ఏం చేయాలో తోచట్లేదు. ఏదైనా మిరాకిల్ జరిగేసి తను ఇక్కడి నుంచి మాయమైపోతే బాగుండని అలా ఆలోచించుకుంటోందనమాట. స్లోగా నడుస్తుంటే ఈ కనుమలోకి లోపలికి కొన్ని దారులు, బయట నుంచి వచ్చే దారులు ఉన్నాయి. ఈ అమ్మాయిలు దాటేసి ఈ అమ్మాయి ఆ దారి దగ్గరికి వస్తుండగా ఆ దారిలో నుంచి ఒక గుర్రం వేసుకుని ఒక కుర్రాడు వచ్చేసరికల్లా ఆ అమ్మాయిని అడిగాడు, ఏమిటమ్మాయి ఇక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అనేసరికల్లా ఆ అమ్మాయి ఏంది, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు, ఇంత ప్రమాదకరమైన దారిలోకి వెళ్ళిపో, నువ్వు ఇక్కడికి రాకూడదు అంతే. అనేసరికల్లా ఏం ప్రమాదం, ఇక్కడ ఏముంది ప్రమాదానికి, ఇంత ప్రమాదకరమైన దారిలో నన్ను యువకుడిని నేను గుర్రం మీద ఉన్నాను, కత్తిడాలు ఉన్నాయి, నేను రాకూడదంటే ఆడపిల్లవి ఆభరణాలు ధరించున్నావు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. అడిగితే నేను ఒక్కదాన్నే రాలేదు, ఇంకా 19 మంది అమ్మాయిలు ఉన్నారు, ముందున్నారు చూడండి. అనేసరికల్లా వీడేమనుకున్నాడు, ఓహో ఈ 19 ఒకటి 20 మంది అమ్మాయిలు ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నారు, నీ దగ్గర కత్తిడాలు కూడా లేవే, ఖాళీ చేతులతో ఉన్నావన్నాడు. యుద్ధానికి కాదు, మా కర్మానికి వెళ్తున్నాము అని చెప్పింది. అయితే అతను అడిగాడు, ఏమిటి అంటే ఇలా పైన ఉన్నటువంటి ఆ కరాల్డ్ అనే రాజుకి, మ్లేచ్ఛరాజుకి మేము మమ్మల్ని కప్పంగా చెల్లించారు, మేము వెళ్తున్నాం అనేసరికల్లా ఈ అబ్బాయి ఏంటంటే ఉజ్జయిని రాజకుమారుడు. ఓహో, అతను దేశవ్యాప్తంగా ఊరికే అలా తిరగడానికి బయలుదేరాడు. ఒకడే తిరుగుతున్నాడు గుర్రం మీద, వింతలు విశేషాలు చూడడానికి. అతను ఇక్కడికి వచ్చేరాడనమాట. అతను నచ్చలేదు. అసలు ఎక్కడైనా ఉందా లోకంలో ఇట్లా ఆడపిల్లల్ని కప్పంగా చెల్లించడం ఏమిటి, ఎక్కడా లేదు, చూద్దాం వీళ్ళంతా చూస్తాను నేను అన్నాడు. ఆ అమ్మాయి కాదు వద్దు, నువ్వు వెళ్ళిపో, చంపేస్తారు వాళ్ళు, అక్కడ చాలామంది ఉంటారట, వద్దు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చేస్తారని అమ్మాయి చెప్పినా వాడు వినకుండా ఏం చేశాడు, గబగబా గుర్రం పరిగెత్తుకుంటూ గుర్రాన్ని తీసుకెళ్ళి ఆ 19 మంది అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిలు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అమ్మాయిలందరినీ వెనక్కి తరిమేశాడు. వెనక్కి వెళ్ళిపోండి, నేను చూస్తాను వీళ్ళ సంగతి అని. అది ఎలా ఉందంటే 2 కొండల మధ్య నుంచి సన్నటి నడక దారి అనమాట. ఈ దారంతా తిరిగి మలుపు తిరిగితే కొంచెం విశాలంగా అవుతుంది. అక్కడ ఒక 100 మంది సైనికులు, 80 మంది సైనికులు కాపు కాసి ఉన్నారు ఈ పిల్లల కోసం, ఈ అమ్మాయిలను పట్టుకెళ్ళటానికి. కొన్ని ఎక్స్ట్రా గుర్రాలను కూడా పెట్టుకున్నారు వాళ్ళు.
ఇప్పుడు ఈ గుర్రాలు ఉన్నాయి, ఈ అమ్మాయిలు ఎక్కించుకెళ్ళడానికి అనమాట. బోళ్ళంతా వెళ్ళాలి కదా, కొండదారిలో ఆడపిల్లలు నడిస్తే అలసిపోయి పాడైపోతారు, అందం పోతుంది వాళ్ళకి. సరే ఏం చేశాడు, ఎప్పుడైతే ఈ అమ్మాయిల్ని వీడు వెనక్కి పంపించడము, ఈ గుర్రపు సకిలింపు, మగవాడి కేకలు వినపడేసరికి ఇక్కడ ఏదో జరుగుతోందని ఆ సైనికుల్లో ఒక 5-6 వచ్చి చూశారు. వచ్చేసరికల్లా ఈ ఇరుకు సందులోకి వాళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా వీడు కత్తి పుచ్చుకుని వాళ్ళని కొట్టాడు. 5 పడిపోయారు, కేకలు పెట్టారు. ఇంకో 4-5 వచ్చారు. ఆ సందులో 100 మంది, ఆ 80 మంది దూరడానికి ఏం పెద్ద గ్యాప్ ఏం లేదు. ఈ సందులోకి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొట్టేశాడు కుర్రాడు. వాడు రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అవతల వాళ్ళకి తెలియదు, ఇక్కడ ఒకడే ఉన్నాడు అనే సంగతి ఫైటింగ్లోకి దిగాక కానీ వాళ్ళకి అర్థం కాదు కదా. ఒక్క కుర్రాడు ఇంత సాహసికంగా దిగుతాడని ఎవరు ఊహించరు. ఒకడే ఇంతమందిని ఎదుర్కోవడానికి ఎలా సాహసిస్తాడు? అవతల వాళ్ళకి వీడు ఆను పాను తెలీదు, వీడికి తెలుసు. వీడు రెడీగా ఉన్నాడు, పైగా సందులో ఉన్నాడు. పెద్దగా విశాలంగా యుద్ధం చేయడానికి వీల్లేదు. వాడు ఆ కనుమెక్కి ఈ గోడకి దూకి మొత్తానికి పడగొట్టేస్తున్నాడు. ఇట్లా ఒకళ్ళు 5-6 చొప్పున వచ్చిన వాళ్ళందరినీ పడగొట్టారు. చివరికి ఒక 3-4 సైన్యాధ్యక్షుడు మిగిలారు. వాడేం చేశాడు, అరే వీడు ఒకడే ఉన్నాడని వాళ్ళకి చివరికి అర్థమైంది. సరే వీడిని ఎలాగైనా ఆ కనుమ సందులోంచి బయటికి తెప్పించాలనుకున్నాడు. వాడు ఆ కందులోంచి బయటికి రావటంలా, అక్కడికి రావాలంతే జనాలు. అక్కడి నుంచి వాళ్ళు కూడా వచ్చి వీటి మీద పడ్డారు. పడేసరికల్లా ఏమైంది, ముందు మొత్తానికి ఫైటింగ్ హోరాహోరీ జరిగింది. పిల్లడి కొద్దిగా దెబ్బలు తగిలినాయి కుర్రాడికి, అయినా సరే వాడు ఆగల. ఆకుండా అటు ఎగిరి దూకి లాగి పీకి మొత్తానికి అందరినీ కొట్టాడు. ఈ సైన్యాధ్యక్షుడికి కొట్టేటప్పుడు ఏమైందంటే వీడి కత్తి కాస్త విరిగిపోయింది. విరిగేసరికల్లా వాడేమన్నాడు, నీ కత్తి కూడా పోయింది, నువ్వు ఓడిపోయావు, ఒప్పుకో, ఈ అమ్మాయిలు మేము తీసుకెళ్ళిపోతామంటే నిన్ను కొట్టడానికి కత్తి కావాలా? నేను రాజకుమారిని, నువ్వు బోడి సైన్యాధ్యక్షుడివి, నాకు ఇంకా బాగా వచ్చని వచ్చి ఎట్టుకొమ్మ విరిచి వాడికి తల కొట్టేసేసి మొత్తానికి అందరూ పడిపోయారు. పడిపోగానే ఇతను ఏమన్నాడు అమ్మాయిలు చక్కగా ఇంటికి వెళ్ళిపోండి, వెనక్కి ఏ కనుమలో ఎలా నడిచొచ్చారో అలాగే వెళ్ళిపోండి, ఇప్పట్లో ఎవరూ రారు. ఎందుకంటే రాజ్యం చాలా దూరం, వాడి అసెస్మెంట్ అనమాట. రాజ్యం చాలా దూరం, వీళ్ళని తీసుకెళ్ళడానికి ఒక 80 మంది సైనికులు వచ్చారు, ఓ 100 గుర్రాలు తెచ్చారు. 80 మంది సైనికులు 100 గుర్రాలు ఎందుకు వచ్చినాయి? ఈ 20 మంది ఆడపిల్లల కోసం 20 గుర్రాలు ఎక్స్ట్రా తెచ్చారు. ఈ గుర్రాలు మెల్లిగా ఇప్పుడు ఎవరైనా దౌడు తీయిస్తే పరిగెడతాయి, కానీ ఎవరు లేకపోతే వాటంతట అవి మెల్లిగా యథేచ్ఛగా తిరిగి ఎప్పటికో కానీ ఇల్లు చేరవు. వాళ్ళకి తెలియదు వార్త ఇప్పట్లో. వీళ్ళు ఇంకో 2 రోజుల్లో ప్రయాణం చేస్తే కానీ రాజ్యానికి చేరరు, కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. మా రాజకుమార్తె చాలా థ్యాంక్స్ చెప్పింది. అయిపో ఎంత మంచివాడివి, నువ్వు ఎంతో మంచివాడివి, చాలా గొప్పవాడివి అంటే అతను ఏమన్నాడు, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను నిన్ను రక్షించాను కదా అన్నాడు. పెళ్లి చేసుకుంటాను, పద మా ఇంటికి వెళ్దాం, మా నాన్నకి చెప్పి ధూమ్ధామ్ అని మందిరం పెళ్లి చేసుకుంటామంది. వాడు ఒప్పుకోలు. ధూమ్ధామ్ ఎందుకు, మళ్ళీ మీ ఇంటికి వెళ్తాం, ఈ గోలంతాను చక్కగా గుర్రం ఎక్కేసేయింది, ఎలాగూ మీ నాన్న వాళ్ళు నిన్ను వదిలేయడానికి సిద్ధపడి ఉన్నారు. పైగా నిన్ను రాజుగారి అబ్బాయికో రాణిగారి తమ్ముడికో ఇవ్వలేదు, కప్పంగా చెల్లించారు. ఈ 18 మందితో నిన్ను కూడా వదిలేశారు. నిన్ను ఎలాగో వాళ్ళు వదిలిపెట్టేసుకున్నారు, నువ్వు నాతో గుర్రం ఎక్కి వచ్చేసాయి, మన ఊరు వెళ్ళిపోదాం అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ అమ్మాయి కాస్త ముందు వెనక ఆలోచించుకుని సరేనని గుర్రం ఎక్కేసింది. వాడేమో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. కుర్రాడితో పాటు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, అయిపోయింది కథ. కుర్రాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోయి వివాహం చేసుకున్నాడు అని చెప్పాడు భేతాళు. చెప్పి రాజుని అడిగాడు, రాజా, కుర్రాడు ఉజ్జయిని రాజకుమారుడు ఒక రాజకుమార్తెని రక్షించాడు. రక్షిస్తే దాన్ని చెప్పుకోవాలి కదా నలుగురికి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మామూలుగా సాంగంగా వివాహం చేసుకోకుండా ఎందుకు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడో చెప్పు. ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం నీకు తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. రాజుగారికి తెలిసిపోయింది ధర్మ సూక్ష్మం ఏమిటి అని. ఏం చెప్పాడంటే, విక్రమార్కుడికి తెలిసిపోయింది కథలో ఉన్న సూక్ష్మం ఏమిటి, ఎందుకు రాజకుమారుడు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లకుండా తన ఇంటికి తీసుకుపోయాడు. సాంగంగా ఇక్కడ వివాహం చేసుకుని అన్ని లాంఛనాలతోటి పెళ్లి చేసుకోకుండా దొంగలాగా పిల్లని తీసుకుపోయాడు. ఎందుకు తీసుకుపోయాడు అంటే, వాడికి అవతలున్న కరాలుణ్ణి ఎదిరించే ఉద్దేశం లేదు. తాత్కాలికంగా 80 మందిని కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకున్నాడు, అంతే. ఇప్పుడు వీడు కనుక వెనక రాజ్యానికి వెళ్ళి సాంగంగా పెళ్లి చేసుకుంటే కరాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడతాడు. ఇప్పుడు వాడి సైన్యం మొత్తానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎవరు చేశారో తెలీదు. 19 మంది అమ్మాయిలు వెనక్కి వెళ్ళిపోయారు, ఇక్కడ ఇంతమంది చచ్చిపోయారు. వాళ్ళు పడతారు, మనకెందుకు, నాకు అమ్మాయి నచ్చింది అంతే. వీడు కేవలం లీలావతి కోసమే ఈ 80 మందితోటి యుద్ధం చేశాడు. రాజ్యాల మధ్య యుద్ధం చేసే ఉద్దేశం వాడికి లేదు. ఆ అమ్మాయి కూడా మా అమ్మ నాన్న నన్ను కప్పంగా వదిలేశారు, నేను ఎవరిని చేసుకుంటే మాత్రం వాళ్ళకేమిటి అని ఆలోచించుకుని అమ్మాయి వెళ్ళిపోయింది వాడితోటి. బాగుంది అని చెప్పి
వెళ్ళిపోయింది. అందుకే వాడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అనగానే బేతాళుడు వికటాట్టహాసం చేశాడు. బ్రహ్మాండంగా చెప్పావు, చాలా కరెక్ట్గా చెప్పావు. అదే వాడి ఉద్దేశం, అదే ఆ అమ్మాయి ఉద్దేశం. కానీ నువ్వు మాత్రం మౌనభంగం చేసావు రాజా. ఇక నేను నీతోటి రాను, పదా నేను వెళ్ళిపోతున్నానని శవంతో సహా వెళ్ళి రివ్వమని మర్రి చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి కత్తి చేత్తో పుచ్చుకొని మర్రి చెట్టు వైపుకి నడవటం మొదలుపెట్టాడు. సూపర్, బాగుంది కథ, బాగుంది కదా, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఈ కథలో ఉన్న సూక్ష్మం మనకు అర్థం కావాలి, అంతే. తెలివిగా ఆలోచించగలగాలి. ఆలోచించాలి. సో పిల్లలకి మనం ఆ చాయిస్ వదిలేస్తే వదలచ్చు, వాళ్ళు వాళ్ళ ఆలోచించుకోవచ్చు. ఒపీనియన్స్ ఏంటో బయటకు వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఈ కాలపు ధర్మాలు వేరు, ఆ కాలపు ధర్మాలు వేరు కదా. ఇది చెప్పగలుగుతారు, చెప్పలేకపోతారు, కానీ రకరకాల ఆలోచనలు అయితే వస్తాయి కదా రమ్మగారు. వస్తాయి, ఏదో ఆలోచన వస్తుంది, కొత్త ఆలోచన వస్తుంది. ఒక 13-14 ఏళ్ల పిల్లలు అయితే ఆలోచించగలుగుతారు. లేకపోతే పిల్లలు కథ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, ఒట్టి కథ అయినా చెప్పుకోవచ్చు. రైట్, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.